కాండము 28వ అధ్యాయము 15వ వచనం 14 నుండి చదువుతాను. 28వ అధ్యాయము ఆది కాండము 14 నుండి చదువుతాను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమై కానీ వేరొకటి కాదు, పరలోకపు గవినిదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసుకుని దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలముకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుకున్నట్టుకు వస్త్రం నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవునికి మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హల్లెలూయా. ఈ అంశము అప్పుడే అంతకుముందు బుధవారం ధ్యానం చేసుకున్నాం ఒక కోణంలో, గడిచిన బుధవారం మరొక కోణంలో. చాలా మన జీవితాలు చాలా హెచ్చరికకు కారణంగా ఉంది లాస్ట్ బుధవారం ధ్యానం చేసుకున్నది, అవునా? ఆ తర్వాత ఈ దినంతో అయిపోయిందని నేను అనుకున్నాను, కానీ ఇంకా అవ్వలేదని ప్రభువు తెలియపరిచారు. మరి ఒక కోణాన్ని ప్రభు ఈ సమయంలో మనకు బయలుపరచబోతున్నారు. మనకి గద్దింపుగాను హెచ్చరికకరంగాను మన జీవితం మనం చూసుకోవడానికి, సరి చేసుకోవడానికి, అంచనాలు వేసుకోవడానికి, అసలు ఇంతవరకు జరిగింది ఏంటి మన జీవితంలో ధ్యానం చేసుకోవడానికి, ఇక ముందు మనం ఎలా ఉండాలో భయపడడానికి ఈ కోణము చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. గడిచినటువంటి దినాల్లో మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి యాకోబు కోణం చాలా మనకి భయం పుట్టించింది. ఇప్పుడు ఈ కోణం కూడా మనకి చాలా గద్దింపు, హెచ్చరిక, భయాందోళన కలిగించేటువంటి కోణంగానే దేవుడు బయలుపరిచారు. ఈ వాక్యం మనకే క్షేమం. మనము వాక్యముతోనే సిద్ధపడాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఏమై ఉన్నారు? శిరస్సు. భార్యకి భర్త ఏమై ఉన్నాడు? ఇప్పుడు సంఘానికి భర్త ఎవరు? శిరస్సు అయినటువంటి. అర్థమైందా? ఇప్పుడు అక్కడ రాయబడిన మాట, సంఘం అంట తన్ను తాను అలంకరించుకుంది అనే మాటను నేను మీకు చూపించాను ప్రకటన గ్రంథంలో. మీకు ఆ మాట తెలుసు. ఇప్పుడు ఎవరు అలంకరించుకోవాలి? మనల్ని మనమే అలంకరించుకోవాలి. మనం అలంకరింపబడాలని, ఆయనకు వధువుగా ఆయన సరసన నిలబడాలని దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన సంఘము అయినటువంటి మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతూ అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక మహిమ కలిగినటువంటి అనుభవములో ఉండు నిమిత్తము తన్ను తాను ఏం చేసుకున్నారు? మన కొరకు అర్పించుకున్నారు. అంటే ఇప్పుడు మనం దేనితో అలంకరింపబడాలి? వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతూ అలంకరించుకోవలసిన వాళ్ళు మనమే. పక్కింటోళ్ళు వచ్చి అలంకరించరు. వాక్యం విన్న వాక్యాన్ని గైకొనడమే అలంకరించుకొని అలంకారంలో ఉండడం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం మీరు ముక్కులో పుడకతో అలంకరించుకున్నారా? చెవులో పోగులతో అలంకరించుకున్నారా? మెడలో నెక్లెస్తో అలంకరించుకున్నారా?
హారాలతో అలంకరించుకున్నారా అని ఎక్కడా కూడా చెప్పడు. దేవుని వాక్యంలో నీకు నువ్వు, నాకు నేను అలంకరించుకోవాలి. ఎలాగా? పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ అలంకారమును బయలుపరిచేది దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యముతో మనల్ని మనం అలంకరించుకోవాలి. మనం అలంకరించుకోవడమే మనకు క్షేమం. అందుకని దేవుని దగ్గరకు వచ్చినోడు బాగుపడతాడు. మనం వస్తే పక్కింటోడు బాగుపడ్డాడు, పక్కింటోడు వస్తే మనం బాగుపడం. మనకు మనమే దేవుని దగ్గరికి రావాలి. మనకు మనమే దేవుని వాక్యాన్ని వెతుక్కోవాలి, వినాలి, విన్న వాక్యాన్ని అవలంబించాలి, ఓపికతో ఫలించాలి. అప్పుడు మనం మహిమ కలిగిన అనుభవాల్లో ఉంటాం. వాక్యం వింటూ వాక్యానుకూలముగా మనము ఏ స్పందన లేనటువంటి స్పందించినటువంటి అనుభవంలో ఉన్నామనుకో, అంటే వాక్యం వస్తూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా బ్రతకలేదనుకో, వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. వస్తే ఏమో అటెండెన్స్ చేసి పంపడండి దేవుడు. అటెండెన్స్ అమ్మయ్య వచ్చేసింది మా క్యాండిడేట్ అని అటెండెన్స్ చేసి పంపడం. నువ్వు వచ్చావంటే, నువ్వు బాగుపడాలంటే వాక్యానుకూలంగా బ్రతికితే బాగు ఓగు ఉంటుంది నీకు. వాక్యం వచ్చేస్తూ ఉన్నప్పుడు వాక్యం వినేసి భుజాలు ఎగరేసి ఆహా ఎంత బాగుందో వాక్యం, ఆహా అయ్యి బాబోయ్ ఎంత గద్దింపుగా ఉందో, అయ్యి బాబోయ్ చాలా భయం వేసిందే అని అనుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. మనల్ని మనమే అలంకరించుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు నెక్స్ట్ మీకు ఈ మాటలు మ్యాచ్ అవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఊరికేమీ మాట్లాడు. దేవుని వాక్యములో మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను, అప్పుడు మీరు ఎలా అవుతారు? బహుగా ఫలిస్తారు. ఫలింపు కావాలంటే ఆయన మనలోను, మనం ఆయనలోను. ఆయన ఎవరు? వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనలో ఫలించడం అంటే ఏంటి? ఆ వాక్యం మనలో నిలిచి ఉండాలి. మనం ఆయనలో నిలిచి ఉండాలంటే ఆ వాక్యాన్ని అవలంబించాలి. హల్లెలూయా. వాక్యాన్ని ఏం చేయాలి? అవలంబించాలి, అంటే అమలు పరచాలి, ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను, వినండి వాళ్ళు వినండి. ఇప్పుడు స్టూడెంట్స్ టీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎలా కూర్చున్నారో అలాగే కూర్చుంటారు. కానీ అందులో విన్నవాళ్ళు ఎవరో, చక్కగా ఎగ్జామ్లో రాయగలిగిన వాళ్ళు ఎవరో ఎప్పుడు తెలుస్తుంది? అబ్బా వీళ్ళందరూ కళ్ళు తెరుచుకుని వింటున్నారా, 100% వచ్చేస్తాయి అని అనుకోడు సార్. దానికి ఏం పెడతాడు? ఎగ్జామ్ పెడతాడు. ఈ ఎగ్జామ్ దేనికి? నువ్వు ఏదైతే విన్నావో విన్నదాన్ని అవలంబించడానికి ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్లో రాయలేదనుకో, నువ్వేమవుతావు? ఫెయిల్ అవుతావా? అలాగే ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు అందరూ కూడా విన్నట్టుగానే ఉంటారు. కానీ ఇది అవలంబించడం అంటే ఏంటో తెలుసా? ఆ వాక్యానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు మన బ్రతుకులో వస్తూ ఉంటాయి. మన జీవన విధానంలో కొన్ని పరిస్థితులు మనకి ఎదురుపడుతూ ఉంటాయి. ఎదురు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాక్యానుకూలమైనటువంటి జ్ఞానంతో అవలంబించడం, అది ఓపికతో అవలంబించడం. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేసినట్టు? పరీక్షలో అద్భుతంగా విన్నదాన్ని రాసినట్టు, అద్భుతమైనటువంటి స్కోర్ని సాధించినట్టు. అది 60 అయినా నో ప్రాబ్లం, అది 30 అయినా నో ప్రాబ్లం, అది 100 అయినా నో ప్రాబ్లం. మొత్తానికి ఏదో విధంగా నువ్వు ఫలించాలి. అంటే నువ్వు నీ చెట్టు మొత్తానికి 30 ఫలాలన్నా ఫలించాలి, తర్వాత 60 ఫలాలన్నా ఫలించాలి, 100 ఫలాలన్నా ఫలించాలి. 30 ఫలాల యొక్క వైభవం వేరు, 60 ఫలాల యొక్క వైభవం వేరు, 100 ఫలాల యొక్క వైభవం వేరు. ఒక మాటలో చెప్పాలంటే పాస్ మార్కులు 30 అనుకో, పాస్ అయ్యాడు రా అంటారు. 60 అనుకో, ఫస్ట్ క్లాస్ రా అంటాడు. 100 అనుకో, ఓహ్ అద్భుతం రా అంటాడు. కానీ మొత్తానికి నువ్వేమవ్వాలి? చదివిన దాన్ని లేదా విన్నదాన్ని అమలుపరచగలగాలి. హల్లెలూయా. ప్రభువు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఎప్పుడు వాక్యములో మనము నిలిచి ఉండాలి, మనలో వాక్యము నిలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో ఏం జరుగుద్ది? కార్యం జరుగుద్ది. లేకపోతే ఎంతమంది మందిరానికి వచ్చినా
దేవుని వాక్యం వింటున్నట్టుగా ఉన్నా, వస్తున్నట్లుగా, రాదగినట్లుగా వస్తున్నా, వినదగినట్టుగా వస్తున్నా, ఆచరణలో పెట్టట్లేదనుకో, నువ్వు ఫెయిల్. పరలోక రాజ్యం నీది కాదు. మనం ఎన్ని పాటలు పాడుకున్నా, రా రాజు వస్తున్నాడు అన్నా, ఏ ట్యూన్ సెట్ చేసుకున్నా, బేస్ పెంచి పాడినా, పరలోక రాజ్యం మాత్రం ప్రవేశించాం. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే 30 అన్న నువ్వు ఫలించక తప్పదు. 60 ఫలిస్తే వైభవం వేరుగా ఉంటుంది, మహిమ నెక్స్ట్ మరీ ఇదిగా ఉంటుంది. కానీ రావడం వలన మనకు ప్రయోజనం చేకూరాలి. హల్లెలూయా. వినడం వలన మనలో విశ్వాసం రేకెత్తగలగాలి. హల్లెలూయా. విన్న వాటిని అమలు పరచగలిగేటువంటి సామర్థ్యం మనకు రాగలగాలి. హల్లెలూయా. మనం నూరంతలుగా ఫలించాలనేటువంటి ఆశ మనకు ఉండగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యాకోబు జీవితంలో కొన్ని ఘట్టాలను మనం చూడగలుగుతాం. ఏ ఘట్టం అంటే, యాకోబు మోసగాడే తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. హల్లెలూయా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన వాడవు నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా. యాకోబు అంట మోసగాడై తండ్రి ఇంటిని విడిచాడంట. అదే యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరాడంట. యాకోబు అనే పదానికి అర్థం మోసగాడు, ఇశ్రాయేలుడు పదానికి అర్థం దేవుని కుమారుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మోసం అనేది సాతానుకు సంబంధించింది. అందుకే వాడు సర్వలోకమును మోసపుచ్చువాడనియు అని రాయబడింది. సర్వలోకాన్ని ఎవరు మోసపుచ్చుతారంట? సాతాను. ఇప్పుడు యాకోబు పేరేంటంట? ఎందుకు పెట్టారో కూడా మనకు తెలుసు. మడుం పట్టుకు లాగేస్తుంటే తెగ ప్రేరణ వచ్చేసి మన వాళ్ళకి పేరు పెట్టారు యాకోబు అని. ఇప్పుడు అదే యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఇశ్రాయేలు అంటే ఏంటమ్మ అర్థం? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. దేవుడు ఎక్కడ ఉంటారు? మహిమ కలిగిన లోకంలో. దేవుని కుమార్తెలము కుమారులమైనటువంటి మనము భూలోకములోనే ఉంటూ మహిమ కలిగినటువంటి అనుభవాల్లో ఉంటే మహిమ ప్రవేశం ఉంటుంది. హల్లెలూయా. చచ్చిపోతే మహిమా ప్రవేశం అని ఫ్లెక్సీ పెట్టినంత మాత్రాన ఉండదు. పెద్ద బ్యానర్ అక్కడ కట్టేసినంత మాత్రం ఎక్కడ? 4 రోడ్ల జంక్షన్ హైటెక్ సిటీ అనబడేటువంటి ఎక్కడ కత్తిరిలో కట్టేసినంత మాత్రాన రాదు మహిమ ప్రవేశం. భూలోకములో ఉన్నటువంటి మనము దైవ లోకములో ఉన్నటువంటి ఆ మహిమ స్వరూపంలోకి వచ్చినప్పుడు, మనం మరణించిన తర్వాత బ్యానర్ కట్టకపోయినా, ఫ్లెక్స్ వేయకపోయినా, ఈడ్చి వాళ్ళు ఎవరు లేకపోయినా, శవం అలాగే పెంట మీద పడేసినా మన ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోద్ది? అంతేగాని అన్నీ ఉన్నా, డప్పులున్నా, ఉన్నతమైనటువంటి పరిస్థితులున్నా, పెళ్లి భోజనం కంటే ఘనంగా దినం చేసిన మహిమ ప్రవేశం ఎక్కడ మహిమ కలిగిన అనుభవం లేకపోతే ఉండదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం ధ్యానం చేయబోతున్నామంటే, యాకోబు మోసగాడైనప్పుడు తన జీవితం ఏంటి? యాకోబు ఇశ్రాయేలు దేవుడు కుమారుగా మార్చబడిన తర్వాత తన జీవితం ఏంటి? అసలు దేవుడు మోసగాడై వెళ్ళిపోతున్నప్పుడు ఏం మాట్లాడాడు? మరలా పద్దన రామునుడు వస్తున్నప్పుడు ఏం మాట్లాడాడు? ఇశ్రాయేలుగా చేయబడిన తర్వాత అతడు జీవితం ఎలా ఉంది? ఈ ఘట్టాలన్నీ కూడా మన జీవితానికి చాలా గద్దింపు మరియు హెచ్చరికతో కూడినవి. చాలా జాగ్రత్తగాను క్షుణ్ణంగాను పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసంలో మనం ఏం చేయాలి? చెప్తున్నటువంటి నేను, వింటున్నటువంటి మీకు గ్రహింపు ఉండగలగాలి. హల్లెలూయా. నేను ఒక సాధనం, నాలో నుండి ప్రభు మాట్లాడుతున్నారు. మీలో నుండి ఈ మాటలు వినగలిగేటువంటి ఏముండాలి? శక్తి ఉండగలగాలి. హల్లెలూయా. ఒక కథ చెప్పినట్టుగా నేను చెప్తాను,
జాగ్రత్తగా అధ్యయనం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, యాకోబు జీవితం తండ్రి, ఈ దినం తండ్రి మాకు హెచ్చరికగాను భయముగాను మా జీవితాల్లో అన్వయించుకొని భయం పడుతూ మీ ఎదుట వణుకుతూ మా బ్రతుకులను ప్రవ్వా సరి చేసుకునే అనుభవం కొరకు మీరు ఈ దినం కొరకు యొక్క ఉపదేశాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రవ్వా. మీ వాక్యమును ప్రకటించడానికి దేవా ఈ గాడిదని మీరు నిలబెట్టుకున్నారు ప్రవ్వా. ఆ దినాన గాడిదకి ఇచ్చినటువంటి వాక్ ఒక అద్భుతమైంది ప్రవ్వా. ఆ మాటను ప్రవ్వా గ్రహించలేకపోయాడు అంధుడు. కానీ ఈ దినాన ఈ గాడిద నుండి వచ్చినటువంటి మాట అద్భుతమని ప్రతి ఒక్కరూ ప్రవ్వా ఈ మాటలు ప్రవ్వా గ్రహించి మాటల ప్రకారంగా బ్రతకడానికి కృప చూపండి. ఎవరు కూడా తమ సమయాల్ని వ్యర్థపరుచుకోకుండా, ఎవరు కూడా ప్రవ్వా ఉన్నాము అన్నట్టుగా వింటున్నాము అన్నట్టుగా కాక గ్రహించగలిగేట అనుభవంలో అన్వయించుకోగలిగే అనుభవంలో నిలబెట్టమని, ప్రతి ఒక్కరిని ఏక మనస్సు ఏకాత్మ తాత్పర్యాలతో నింపమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యాకోబు మోసం చేసి తన అన్నను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తల్లిదండ్రుల సలహా మేరకు వివాహం చేసుకునే నిమిత్తం పద్దనరాముకు ప్రాణభయంతో పారిపోతున్నాడు. ఎప్పుడూ కూడా పాపము చేసిన వాణ్ణి భయం వెంటాడుద్ది. దేవునికి విరోధముగా, దైవ వాక్యానికి విరోధముగా చేయదగినటువంటి కార్యాలు ఎవరిలో ఉన్నా వాళ్ళని భయము వెంటాడుద్ది, పాపం వెంటాడుద్ది. యాకోబు కొరకు దేవుడేం మాట్లాడతారంటే, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అసలు యాకోబు దేవుడు అయినటువంటి మన దేవుడు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఏర్పాటు చేయబడినటువంటి జనాంగము పక్షముగా దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఆయన మారనివాడు, హల్లెలూయా. ఆయన పక్షపాతము లేనివాడు, హల్లెలూయా. ఆయన అందరికీ కూడా ఎలాంటాడు? చాలినవాడు. ఎవరిని ఎలాగా ట్రైన్ చేయాలో కూడా ఆయనకు తెలుసు. ఎవరిని ఎక్కడ నొక్కాలో తెలుసు. ఎవరిని ఎక్కడ చెక్కాలో తెలుసు. చెక్కినా ఏమి ఎగిరిపోద్ది, నొక్కినా ఏదైనా బాధే. కానీ ఆయన వైఖరి ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. ఇప్పుడు యాకోబు దేవుడు నేను యాకోబును ప్రేమించాను అన్నాడు, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎవరు అంటే ప్రత్యేకింపబడినవాడు, దేవుని ఏర్పాటు జనాంగము, దేవుని కనుసైగలలో ఉన్నవాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, దేవుని చిత్తంలో ఉన్నవాడు. ఇప్పుడు యాకోబు విషయంలో దైవ ప్రణాళిక ఏంటంటే, యాకోబులో నుండి 12 గోత్రాలు రాగలగాలి. ఈ 12 గోత్రాలకు చాలా 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 ఏముంటుంది? చరిత్ర ఉంటుంది, అవునా? మొత్తానికి యాకోబులో నుండి 12 గోత్రాలు రావాలి. 12 గోత్రాలకి కూడా దేవుడు ఆయన ఉపదేశం ఇవ్వాలి. ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మ ప్రకారంగా 12 గోత్రాలు నడవాలి. మహిమ కలిగిన అనుభవాల్లో నిలవాలి, కనానుకు చేరాలి. అంతేనా? ప్రతి మనుష్యుని యొక్క అంతం ఏంటి? మరణం. మరణం అయిపోయిన తర్వాత దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? పరలోకం. ఎవరైనా నరకం వెళ్తాను, నేను నరకం పోతాను ఇప్పుడు అంటారు ఎవరన్నా? ఆఖరికి నరకపు పనికి మాలిన పరిస్థితులున్న, దైవ వాక్యానికి విరోధమైన తలంపులున్న, ఊహలను ఉద్దేశం ఉన్న మైకట్టుకు వచ్చేసి నేను బాబు పరలోకం వెళ్తామంటే వెళ్తానండి, అందుకే వస్తున్నానండి అంటాడు. ఎన్ని పనికి మాలిన పని చేస్తున్నాడు ఆయన. పరలోకం వెళ్తావు బాబు అంటే వెళ్తానంటాడు, కానీ వెళ్ళండు, భయ్యం ఆమెనని ఎత్తాడేమో దేవుడు అక్కడ. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు వస్తారు? ఇంత ప్రయాసతో ఎందుకు వస్తారు ప్రభు దగ్గరికి? పరలోకం వెళ్ళడానికే వస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడి యొక్క ప్రణాళిక యాకోబు మీద చాలా గొప్పగా ఉంది. మనందరికీ కూడా తెలుసు దేవుడు దృష్టిలో యాకోబు ఏమై ఉన్నాడో, ప్రేమింపబడిన వాడై ఉన్నాడు. నేను యాకోబును ప్రేమించి తిని. ఆయన ప్రేమ ఎలా ఉంటుంది? అసలు ఆయన ప్రేమలో ఏ సంఘటనలు జరుగుతాయి, అసలు ఆయన ఏమేం మాట్లాడతాడు అని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, అతడు ఒక మోసంతో, ఒక కుయుక్తి అనుకోవచ్చు, కపటం అనుకోవచ్చు, మోసం అనుకోవచ్చు, వీటన్నిటితోనూ తండ్రిని,
అలాగే అన్నైనటువంటి యాషావును 2 మారులు మోసం చేశాడు. ఆ మాట వాళ్ళే అన్నారు. యాకోబు అను పేరు అతనికి సరైనది, ఈ 2 మారులు యాకోబు నన్ను మోసం చేశాడని యాషావు మాట్లాడాడు. యాకోబు ఇస్సాకు ఏమని మాట్లాడాడంటే, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చాడని మాట్లాడాడు. తన సహోదరుడని యాషావు, వాడికి ఆ పేరు సరిగ్గా సూటబుల్ నేమ్ అన్నాడా. ప్రాణ భయం అతన్ని పట్టుకుంది. యాషావు అప్పటి నుంచి కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం తల్లి పసిగట్టి భార్యాభర్తలు ఇరువురు కూడా, వాళ్ళకి భయమే, యాకోబుకి భయమే. తల్లి అంటది, ఒక్క దినాన్ని ఇద్దరిని కూడా నేను కోల్పోలేను. అందుకని భార్యాభర్తలు ఇరువురు కూడా ఐక్యమై ఏక మనస్సు ఏకాత్మ తాత్పర్యం అప్పుడు వచ్చింది వాళ్ళకి. అప్పుడు పోయిన వారం చెప్పుకున్నాం కదా, ఇంకొద్దులే. అప్పుడు వచ్చి ఈ యాకోబుని పద్దనరాముకు పంపేద్దాం, లాబాను దగ్గరికి పంపుదాం, లాబాను కుమార్తెల్లో ఒక కుమార్తెను నువ్వు చేసుకో అని. అక్కడ కూడా ఎగ్జాక్ట్గా దేవుడు పద్దనరాము వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దర్శనమిచ్చి ఎటువంటి ఆశీర్వాదాలు మాట్లాడాడో, ఇస్సాకు కూడా కుమారుని పంపేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా అదే ఆశీర్వాదాన్ని మాట్లాడతాడు. చూడండి ఆ మాట, 28వ అధ్యాయము 28వ అధ్యాయము చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి అమ్మ. 28వ అధ్యాయం 1 నుంచి. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెల్లో ఎవరితోనూ వివాహం చేసుకోకూడదు. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎంతమందిని చేసుకోమన్నాడు? కానీ 12 గోత్రాలు ఎవరి మైండ్లో ఉన్నాయి? దేవుని మైండ్లో. వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోమన్నారు? ఎంతమందిని? అప్పటికే యాషావుకి ఒకరికంటే ఎక్కువ మందే భార్యలు ఉన్నారు, కానీ ఒకరిని పెళ్లి చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జలములగునట్లు నీకు సంతాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరమాశమైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదం దయచేయునుగా. కానీ అతనిని దీవించి యాకోబును పంపివేసెను. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా ఏమని దీవించాడు ఇక్కడ? దేవుడు ఏ దీవెన వర్షాన్ని వాగ్దానం చేశాడో అదే దీవెనను దీవించి, తల్లి తండ్రి ఇద్దరు కూడా, బాబు మావయ్య కూతురులో ఒకదాన్ని నువ్వు చేసుకో. దేవుని దృష్టిలో మాత్రం ఎంతమంది ఉన్నారు? మొత్తానికి 12 గోత్రాలకి కర్తలు రావాలి. అది ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం కదా. సరే, పంపించినప్పుడు యాకోబు ప్రాణభయంతో వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నప్పుడు రాత్రి అయ్యేటప్పటికి ఒక స్థలంలో చేరి అక్కడ ఒక రాయిని తలగడగ చేసుకుని అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. నిద్రట్లో అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళ మీకు తెలుసు, నిచ్చెన దర్శనం. ఏ దర్శనం? నిచ్చెన. భూమిని ఆకాశాన్ని అంటేటువంటి ఒక నిచ్చెన. ఆ కొన దగ్గర దేవదేవుడు, ఆ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ దేవదూతలు, ఈ ప్రత్యక్షత కనబడి ఎగ్జాక్ట్గా ఇస్సాకు ఏ మాటలైతే దీవించి పంపాడో, దీవెనతో కూడినటువంటి మాటలు దేవాది దేవుడు మాట్లాడాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మోసం చేసి సాతాను సొత్తై సొంత ఆలోచనతో, సొంత ఉద్దేశాలతో, మోసంతో, కపట ఉపాయాలు పన్ని పారిపోతున్నటువంటి దేవుని ఏర్పాటు అనబడేటువంటి యాకోబుతో దేవుడు కలిసి నిన్ను కొడతా అని మాట్లాడలే. రేయ్, నువ్వు మోసం చేసావు, నీ అంతు చూస్తా చూడు అనట్లే. నిన్ను ఎలా చేస్తానో చూడు అనట్లే. ఏమంటున్నాడో తెలుసా? నువ్వు వెళుతున్న స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు మరలా ఇక్కడికి వచ్చే వరకు నేను నిన్ను విడవను. ఇందులో ఏమన్నా కొడత, నువ్వేం చేసావో దాన్ని నీకు
అన్నాడా, చెప్పాడా? దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు ఇతనేమనుకున్నాడంటే ఆ దర్శనాన్ని చూచి అక్కడ ఏం మాట్లాడాడు? నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, తూర్పు పడమర ఉత్తర దక్షిణం నేను నీకు ఇస్తాను, నిన్ను దీవిస్తాను, నీ వలన నువ్వు దీవింపబడతావు, నీ సంతానం దీవింపబడద్ది, ఇదిగో నీ వలన నీ సంతానం ఆశీర్వదింపబడద్ది. అంతేకాదు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడతా. అంటే ఏంటి? చాలా అర్థం చెప్తాను. నేను నిన్ను కాపాడతా, నువ్వు మరలా ఇక్కడికి నిన్ను నేను తీసుకొచ్చేంతవరకు విడవను. అంటే ఇక్కడ యాకోబుకి మోసం గుర్తుంటుందండి? ఉంటుందండి. అతడు కపటం గుర్తుంటుందా? కపటోపాయం గుర్తుంటుందా? స్వచ్ఛత్వం గుర్తుంటుందా? సొంత ఆలోచన గుర్తుంటుందా? సొంత నిర్ణయం గుర్తుంటుందా? ఇప్పుడు ఏమనుకుంటాడంటే దేవుడు నా దేవుడు. ఎవరు? చీకటి చాయ్ గుర్తుంటుందా? వైట్ పేపరు, నల్ల అచ్చు అక్షరాలు కనబడతాయి? కనబడవు కదా. అయినంత మాత్రం అతను మోసగాడా కదా. కానీ దేవుడు ఎక్కడైనా నీకు ట్రీట్మెంట్ ఇస్తానన్నాడా? నిన్ను కొడతా అన్నాడా? నీ అంతు చూస్తా అన్నాడా? మంచి మాటలతోనే పంపుతున్నాడు. అసలు ప్రాణభయంతో ఉన్నాడు, గుండెకి చచ్చిపోతాడు. దేవుడు కూడా తేడాగా మాట్లాడితే. మొన్న చెప్పాను నేను, ఇస్సాకు మిక్కటంగా గడగడ గడగడ వణుకుపోతున్నాడు. ఎంత కోపం వచ్చి ఉంటుంది యాకోబు మీద. అయినా కానీ అతను చచ్చిపోయే భయకంపితమైనటువంటి ప్రమాదపు అంచుల్లో ఉన్నాడు, యాసవ్ చంపేసేలా ఉన్నాడు అని ఈ వ్యక్తి ఏం చేశాడు? తిట్టాడా? అసలు ఎత్తాడా? ఒరే బాబు నీది నువ్వు చూసుకో, దేన్ని? నీ ప్రాణం జాగ్రత్త, నువ్వు పద్దనరాముకి వెళ్ళిపో. ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది జాగ్రత్త. భయముతో వెళ్ళిపోతున్న వ్యక్తిని దేవుడు ఆదరిస్తున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఏర్పాటు జనాంగంతో ఏమని మాట్లాడుతున్నాడు? నీ అంతు చూస్తానని, కానీ నీకు ఎలాగ చెప్పాలో, ఎక్కడ పెట్టాలో, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో ఉందరా అన్నాడు అనుకో. ఎలా ఉందను చివరికి వచ్చేదాకా అర్థమవుద్ది. కానీ అది ఏమనకుండా ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రణాళికలు తన మీద ఏదైతే ఉందో, ఆయన చిత్తం ఏదైతే ఉందో, ఆయన సంకల్పం ఏదైతే ఉందో అదే మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత అతనేం తెలుసుకున్నాడు? ఇది మహాభయంకరమైనటువంటి స్థలం, ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవిని, ఇది భయంకరం అని అక్కడ తన తలగడగా చేసుకున్నటువంటి రాయిని స్తంభంగా నిలబెట్టి నూనె పోసి మొక్కుకొని ఒక పనికి మాలిన ప్రార్థన, దాన్ని ఏమంటారంటే పనికొచ్చే ప్రార్థన అనరు, అర్ధామర్ధ జ్ఞానంతో చేసిన ప్రార్థన, అవివేకపు ప్రార్థన, ఒక అంధత్వపు ప్రార్థన, ఒక మందత్వపు ప్రార్థన చేశాడు. వైట్ పేపర్ చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాడు? అమ్మా నాన్నలు చెప్పి పంపిస్తున్నటువంటి పద్దనరాముకు వెళుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడ అమ్మాయిని ఇవ్వడానికి మావయ్య గారికి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, అల్లుడి గారికి కూడా చూసేటప్పటికి అన్నీ అనుకూలంగా కనబడ్డాయి. అమ్మా నాన్న ఏ విషయం నిమిత్తం పంపించారో ఆ విషయం తేటగా స్పష్టంగా కనబడిపోతుంది. ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి మాత్రం అందంగా కనబడిపోతుంది. ఫిక్స్ అయిపోయాడు. అప్పటి నుంచి నీ చిన్నమ్మాయి కొరకు నేను కొలువు చేస్తాను, 7 సంవత్సరాలు ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. తర్వాత మావయ్య పెద్ద అమ్మాయిని పంపడం మనందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత అతను మావయ్య మీద ఎగరడం, కాళ్ళు తొక్కేసుకోవడం, ఇది నీకు సమంజసమా అనడం అన్నీ తెలుసు. మావయ్య చాలా చాకచక్యంగా, చాలా జ్ఞానంగా, బాబు ఇది మా సంప్రదాయం ఏమి కాదు, మాకు సంప్రదాయం ఒకటి ఉంది, పెద్ద అమ్మాయికి వివాహం కాకుండా చిన్న అమ్మాయికి వివాహం చెయ్యం కాబట్టి పెద్ద అమ్మాయిని నీకు ఇచ్చాం కదా, ఇప్పుడు చిన్న అమ్మాయిని ఇచ్చేస్తాను అంటలే, మరో 7 సంవత్సరాలు కొలువు చేయను ఆయన, నీకు చిన్న అమ్మాయిని కూడా ఇచ్చి వివాహం చేస్తానంటే ఆమె మీద ఉన్న ప్రేమతో 7 సంవత్సరాలు 7 రోజులుగా గడిచిపోయింది. అప్పుడు చిన్న అమ్మాయిని కూడా ఇచ్చి వివాహం చేశాడు. ఇదంతా యాకోబుకి ఈజీ మ్యాటర్గా ఉంది. ఎలా ఉంది?
ఈజీ మ్యాటర్. ఈ మ్యాటర్ అంతా కూడా చాలా ఈజీగా ఉంది. కానీ అక్కడ 14 సంవత్సరాలు ఒక్క రూపాయి తీసుకోకుండా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన సంపాదన అంతా ఏమైంది? 7 సంవత్సరాలు ఒక అమ్మాయికి కొలువు చేసింది అమ్మాయి దక్కింది. మిగతా 7 సంవత్సరాలు చేసింది ఏమైంది? మోసానికి ప్రతి మోసం అయింది. కానీ ఇది తన జీవితంలో ఈజీగా గడిచిపోతుంది, కానీ సర్వశక్తుడు ఈజీగా తీసుకోలేదు. సర్వశక్తుడు నీకు ఏకై మేకై కూర్చుంటానని చెప్పలేదు, నిన్ను చెక్కుతా అనలేదు, నిన్ను పొడుస్తా అనలేదు, నిన్ను మలుస్తా అనలేదు, ప్రతి కీడు చేస్తా అక్కడ అనలే. కానీ దేవుడు ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు తన జీవితం ఏమైందంటే వ్యర్థంగా గడిచిపోయింది. తన కష్టార్జితం వ్యర్థమైపోయింది, చెమట వ్యర్థమైపోయింది, ఒక్క రూపాయి లేదు. భార్యని పెళ్లి చేసుకుంటే పోషించుకోవడానికి ఏముండాలండి? ఉండాలా? ఆ తర్వాత ఈ 14 సంవత్సరాలు పోయినాయి. కానీ 7 సంవత్సరాలు కష్టపడి ఇష్టమైన అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నాడు. కానీ మరో 7 సంవత్సరాలు ఏమైపోయినాయి? వ్యర్థం గడిచిపోయింది. అసలు దేవుడు ఆశీర్వదింపబడిన వాళ్ళకి ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ దగ్గర తొట్టులో కొంచెం పిండి ఉన్నా, బుడ్డులో కొంచెం నూనె ఉన్నా, నీవు దేవుడికి అనుకూడువైతే దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? బుడ్డులో నూనె అయిపోతావు, తొట్టులో పిండి తక్కువగా. ఇలా చాలామందిని దేవుడు నడిపించడం పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎరుగుదురు, నేను ఎరుగుదును. ఎవరిని? ఆత్మీయుల్ని. హల్లెలూయా. విధేయుల్ని. హల్లెలూయా. దేవుని వైపు చూస్తున్న వాళ్ళని. హల్లెలూయా. ఎలీషాకి ఏమీ లేదు, 100 మందిని పోషించాలి ఎలీషా. కానీ ఏ దినాన కూడా ఆహారం లేనటువంటి అనుభవం కానీ, నీళ్లు లేనటువంటి అనుభవం కానీ, వస్త్రం లేనటువంటి అనుభవం లేదు. కానీ అతని దగ్గర కొద్ది కానుక వస్తే ఆ కానుక 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆశీర్వదించిన దేవుడు అతని జీవితంలో కూడా ఆశీర్వదించాడు. కాబట్టే లెక్కింప సఖ్యముగా అన్నటువంటి సార్లు దేవుడు అక్కడ ఉన్నటువంటి శిష్యుల్ని ఏం చేశాడు? పోషించాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము నీకు నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దానివల్ల నువ్వు కడుపు నిండేటువంటి అనుభవం ఉంటుంది నీకు. కొంతమంది అంట తింటారంట, పంచపక్ష పరమన్నాలు తింటారంట డైనింగ్ టేబుల్ మీద కూర్చుని, కడుపు నిండదంట. బట్ట కట్టుకుంటారంట, కానీ నిజముగా దేవుడి మీద ఆధారపడినవాడు, నిజముగా దేవుని హస్తము తోడుగా ఎవరికైతే ఉందో వాళ్ళు కొద్దిలోనే కూడా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. హల్లెలూయా. యాకోబు తన జీవితంలో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నాడండి. తెల్లవార్లు, ఒక మాటలో చెప్పనా, ఎండకి ఎండుతున్నాడంట, వర్షానికి తడుస్తున్నాడంట, క్షీణించిపోతున్నాడంట. కానీ చేతిలోకి ఒక్క పైసా రాలేదు. కానీ అనుకున్న అమ్మాయి కూడా రాలేదు. జబ్బు కళ్ళు అనుకున్నటువంటి ఒక అమ్మాయి వచ్చింది. ఆ తర్వాత మామ 2వ అమ్మాయిని కూడా ఇచ్చేస్తానమ్మల్నే, ఇప్పుడు కూడా నువ్వు కొలువు చేయి. తెలియకుండానే దేవుడు ట్రీట్మెంట్ ఎలా ఉందంటే కీడుకు ప్రతి కీడు దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో దేవుడు కన్న తల్లి వల్లే వాత్సల్యాన్ని చూపుతూనే చేసిన తప్పుకి లాగి లెంపగా కొడతాడు. తల్లిలో ఈ కోణం ఉంటుందండి, తండ్రిలో ఈ కోణం ఉంటుందా? ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్న బిడ్డలనైనా ముద్దు పెట్టుకుంటామో, ముక్కు పట్టుకుంటాం. వాడు అనుకూలంగా ఉంటే ముద్దెడతాం, వాడు ప్రతికూలంగా ఉంటే వీపు చట్నీ అయిపోద్ది. ఆ తర్వాత మరలా చేర తీసుకుంటాం. తల్లి కంటే ఉన్నతమైనటువంటి దేవుడు అండి. హల్లెలూయా. వాత్సల్యత చూపగలిగేటువంటి దేవుడు. ఆయన ప్రతీకారము చేస్తూనే పాపాన్ని పరిహరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. పాపములు నాశనమైపోతావని కొడుతూనే పాపాన్ని పరిహారం చేస్తాడు. తల్లిగా గారవిస్తూనే లాగి పెట్టి ఏం చేస్తాడు? కొడతాడు.
కొడతాడు. ఇప్పుడు ముద్దు ముద్దుగా మాట్లాడితేనే దీవిస్తా, ఆశీర్వదిస్తా, తూర్పుకి వెళ్తావు, పడమటికి వెళ్తావు, ఉత్తరానికి వెళ్తావు, దక్షిణానికి వెళ్తావు, ఇదిగో నేను విడవను, నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నేను వస్తాను, అక్కడి నుంచి నేను మరలా ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు నేను నిన్ను విడువను అని వాగ్దానం ఇచ్చినంత మాత్రాన ఆ దేవుడు నీకు మేలుకరంగానే క్షేమకరంగానే ఉంటాడని కాదు, నీ తప్పుకి శిక్ష విధిస్తూనే నిన్ను హత్తుకుంటాడని అర్థం, నిన్ను కాపాడుతాడని అర్థం. అందుకే చాలామంది అండి దేవుని వాక్యానికి విరోధంగా ఉంటూ, దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ, దేవుడండి మాకండి మేలు చేసాడండి, హల్లెలూయా. ఏ మేలండి? దేవునికి దూరంగా ఉంటారో, దేవుని వాక్యానికి దూరంగా ఉంటారో చాలా పరిస్థితులు దొర్లుతాయి, దేవునికి విరోధమైనవి, దేవుడు లాగిపెట్టి కొట్టేటువంటి పరిస్థితులు వస్తాయి, కానీ చనిపోరు. దేవుడు ఏమన్నాడు? యాకోబా, నిన్ను మరలా ఇక్కడికి తీసుకొచ్చేంతవరకు నేను నిన్ను విడువను. అంటే విడువనంటే లెంపకాయ నేనే వేస్తా, విడవను, నిన్ను విడవను. ఆ విడవను అనేటువంటి సందర్భాల్లో ముద్దు పెడతా, లాగిపెట్టి కొడతా. ఇది కూడా ఉంది కదా, ఇందులో ఉందా లేదా? ఉందా? సరే. ఇప్పుడు చూడండి, యాకోబు మోసం చేశాడు, మోసానికి ప్రతి మోసం జరిగించాడు. ఎవరో? దేవుడు. ఎవరి ద్వారా? యాకోబుది ఇక్కడ మోసం అయితే కొన్ని రోజులు గడిచేటప్పటికి అదే మోసాన్ని యాకోబు అనుభవించాడు. కానీ యాకోబు ఏమంటాడు తెలుసా? వైట్ పేపర్. ఏమంటాడు? వైట్ పేపర్. ఏమంటాడు? మా మామ నన్ను మోసం చేశాడు, ఇది న్యాయమా? ఇది ధర్మమా? చూశారండి పెద్దలారా, చూసారా? నేనేమో చిన్నమ్మాయి కోసం కొలువు చేశా, చిన్నమ్మాయి కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నా, ఆమెను చూచుకుంటూ 7 సంవత్సరాలు గడిపేశా. పెద్ద పిల్లని ఇచ్చేస్తాడా? ఎంత మోసం! అంటే యాకోబు దృష్టిలో వాళ్ళ మామ చేసింది మోసం, ఇతరులు చూస్తున్నప్పుడు కూడా వాళ్ళ మామ చేసింది మోసం, కానీ దేవునికి మాత్రమే తెలుసు నీవు చేసిన మోసం. హల్లెలూయా. జనాలకు తెలీదు. జనాలు అనుకుంటారు, అయ్యయ్యో పిల్లోడిని ఎంత తిప్పలు పెట్టాడు లాబానుగాడు. కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నేను ఊరిగా వాడుకున్నాను. మోసానికి ప్రతి మోసం జరిగింది. ఇంకా మోసం జరగక్కర్లేదా? ఒక మోసం అయింది, 2 మోసాలు అవలే. ఎందుకంటే 7 సంవత్సరాలకు అమ్మాయిని ఇచ్చాడు. మొదటి 7 సంవత్సరాలకి కావాల్సిన అమ్మాయిని, అది మోసానికి ప్రతి మోసం. ఇప్పుడు 2వ మోసం జరగకూడదా? దేవుని వాక్యంలో 2వ మోసాన్ని కూడా యాకోబు అనుభవించాడు. ఏంటో తెలుసా? ఇంకొక 6 సంవత్సరాలు మంద నిమిత్తం ఏం చేశాడంట? కొలువు చేశాడు. మంద అమ్మాయిల కోసం 7 సంవత్సరాలు. ఇప్పుడు లాబాను గారు యొక్క మంద కోసం ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో లాబాను 10 సార్లు మార్చాడు. 6 సంవత్సరాలు 10 సార్లు. అంటే ఏంటో తెలుసా? నీకు జీతం ఎంత అని మాట్లాడుకుని, ఆ తర్వాత గొర్రెని ఎవరు ఎత్తుకుపోయారంట. అప్పుడు యాకోబా ఈ నెల జీతం కట్టో, గొర్రె ఎత్తుకుపోయారు. నెక్స్ట్ జీతం ఇచ్చే టైంకి కన్నుకి ఎవరో కొడితే కన్నుకంట రాయిచ్చుకుని గుడ్డిదైపోయిందంట, ఒకదేమో కుంటిదైపోయిందంట, ఒకదాన్నేమో తోడేలు పీక్కి వెళ్ళిపోయారంట. మామా జీతము అంటే, నాయనా ఈ 3 ఆటలకి కట్టో. అలాగా ఎత్తుకు పై ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు. కానీ లాబాను ఎలా వాడబడుతున్నాడో చూడండి. లాబానికి అల్లుడు కదా, అల్లుడిని చాలా బాగా చూసుకోవాలి కదా, కూతుర్లు ఉన్నారు కదా. సుప్రీం ఎక్కడ? ఇటువంటి పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నవాడు కూడా ప్రతికూలం అయిపోతాడు. జాగ్రత్త చెప్తున్నాను దేవుని మాటను బట్టి. ఇటువంటి పరిస్థితుల్లో నీకు అనుకూలంగా ఉన్నవాడు కూడా ప్రతికూలమై నీకు మేకై తగులుతాడు. దేవుడు గనక నిన్ను కొట్టాలనుకున్నప్పుడు. అయ్యో చాలా మంచి చూడండి, ఇతను
నాకు పెద్ద ఉరైపోయాడండి, మంచోడు కాదండి ఇప్పుడు నువ్వు అనుకుంటా, వైట్ పేపర్ కదా. కానీ నీ మోసానికి ప్రతి మోసం అక్కడ నువ్వు అనుభవిస్తావు తప్పకుండా. అందుకే మనకి ఏముండాలండి? భయం ఉండాలి. ముందు జరిగిపోయిన దాన్ని బట్టి భుజాలు ఎగరేసుకోకూడదు, వెనకతల మనకు జరగబోయేదాన్ని బట్టి మనం భయపడుతూ ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట వినుకుతుంటాడో. దేవుని వాక్యం నీకు విరిగి నలిగిన మనస్సు ఇవ్వగలగాలి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? విరిగి నలిగిన మనస్సే నాకు దహన బలి అన్నాడు. అంటే నీ దగ్గరకు వాక్యం వస్తున్నప్పుడు నువ్వు ఎలా వినాలో తెలుసా? నీ హృదయంలోకి దూసుకుపోయి, నీ హృదయం విరిగిపోయి నలిగిపోయి వస్తున్న వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపం అక్కడే ప్రారంభం అవ్వాలి నీకు. అప్పుడు నీ హృదయం విరిగి నలిగిన హృదయం అవుద్ది. అది స్తుతి ధూపముగా, స్తుతి నైవేద్యంగా ఏమవుద్ది? అప్పుడే నిన్ను నువ్వు అలంకరించుకున్న అనుభవంలో ఉంటావు. అప్పుడు వెంటనే పశ్చాత్తాపడిపోయావనుకో, లాగి పెట్టి కొట్టాలనుకున్నవాడు ఏం చేస్తాడు? కొంచెం మినహాయింపు ఇస్తాడు. అందుకే వాక్యం యాకోబుకి అలా జరిగిందా అనుకోవడానికి కాదు వాక్యం, లాబాను అలా చేసాడా అనుకోవడానికి అసలు కాదు వాక్యం. నీకేం జరుగుతుంది, నీకేం జరిగింది, ఏం జరగబోతుంది నువ్వు గ్రహించేదే వాక్యం. భయపడేదే వాక్యం, వణికేదే వాక్యం, సరెండర్ అయిపోయి నీ హృదయం నలిగిపోతుందే అది వాక్యం. ఎలా నలగాలి నీ వాక్యం? ప్రభువా నువ్వు యథార్థవంతుడు, నాయన నువ్వు న్యాయవంతుడు. యాకోబు ఏర్పాటు జనాంగానికి తప్పలేదయ్యా, నేను ఎంతటోడిని, నేను ఎంతడదాన్ని, ఇదిగో నా జీవితం ఎలా ఉందో నీకు తెలుసు, నా బ్రతుకు ఎలా ఉందో నీకు తెలుసు అని విరిగి నలిగి దేవుని సన్నిధిలో అక్కడే పశ్చాత్తాపడాలి. మా పక్కడికి బాగొచ్చింది, మా ఆవిడికి మా ఆయనకి బాగొచ్చింది అనకూడదు. అక్కడ నీకే వాక్యం లేదా? ప్రభా ఇంత ఇలా మాట్లాడుతున్నావు, నాలో ఏం లేకపోతే నాతో మాట్లాడవు సూటిగా. ఒకవేళ నేనే గ్రహించలేనటువంటి తప్పిదము, నీ వాక్యానికి విరోధమైన కపటం, మోసం, పన్నాగం నాలో ఏమన్నా ఉంటే దయచేసి క్షమించి మీ రక్తముతో నన్ను కడిగి నా వస్త్రాలకు ఉన్న మరక, మచ్చ, కర్రు, డాగు కడిగైన ఆయన. ఇది విరిగి నలిగిన హృదయంగా రూపాంతరత చెందబడ్డా. ఎప్పుడు వస్తుంది ఇది? వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రకటిస్తున్నటువంటి వాక్యాన్ని వింటున్నప్పుడు వస్తుంది. కానీ అయ్యగారి పాపం వైట్ పేపర్, కానీ 10 మార్లు జీతం మార్చాడంట. చిల్లిగవ్వ రాలే, రెక్కలో ముక్కలు చేసుకున్నాడు, చెమట కార్చాడు, ఎండకి ఎండాడు, వానకి తడిసాడు. సుఖం లేదు, సౌఖ్యం లేదు, ఆనందం లేదు, ఆహ్లాదం లేదు, ఆర్భాటం లేదు, ఏది లేదు. టోటల్గా ఏంటో తెలుసా? 20 సంవత్సరాల అతని జీవితం దుడిపే దుడుపు, దుడిపే దుడుపు, దుడిపే దుడుపు, ఏమీ లేదు. సంతోషించగలిగావా? లేదు. ఏదో లోటు, ఏదో బాధ, ఏదో వేదన, ఏడిపే ఏడుపు, ఏడిపే ఏడుపు, ఏడిపే ఏడుపు. కొంతమంది జీవితాల్లో జాబులకు వెళ్ళిపోతాం అనుకుంటారు. కొంతమంది సార్వత్రిక సంఘం గురించి చెప్తుందని నెలకింత సంపాదించేద్దాం అనుకో, బూడిదే. కనబడదా జీవితం అంటే? కనబడద్దే. కానీ దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వలేదు, దేవుడిచ్చేటువంటి సుఖాన్ని కానీ సౌఖ్యాన్ని కానీ ఇవ్వలేదు. అది ఇవ్వలేదు. మీకు వస్తుంది, వాక్యంలో బాగా అర్థమవుతుంది మీకు. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. కానీ తన జీవితంలో ఏమైపోతుందో తెలుసా? బూడిదలో వేసిన పన్నీరు, పెంటపాలు, గాలికి ఎగిరిపోయే పొట్టు, ఏమీ లేదు. మరి ఏం మిగిలింది అంటే మీకు తెలుసు కదా. ఏమంటాడు యాకోబు? ఒక మాట చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తాను. నా దినములన్నీ దుఃఖ సహితంగాను బాధాకరంగాను గడిచి. ఏమండి, నిజంగా దేవుని బిడ్డలు అనబడినటువంటి వాళ్ళని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం.
వాళ్ళు పిల్లలు కోల్పోయినా కూడా సంతోషంగా స్తుతించగలిగారు. హల్లెలూయా. ఆస్తి కోల్పోయినా కూడా సంతోషంగా స్తుతించగలిగారు. బిగ్గరగా కేకలేయగలిగారు. మరి వాళ్ళు ఏది కోల్పోయారు, ఏది కోల్పోలేదో తెలుసా? యెహోలోక సంబంధమైనటువంటి సంపదను కోల్పోయారు. శాశ్వత సంపద అనబడే దేవుణ్ణి కోల్పోలేదు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అందుకే వాళ్ళు నిరీక్షణను కోల్పోలే, అందుకే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోలే, అందుకే దేవుడు వాళ్ళని జీవించిన దినాలన్నీ దుఃఖసహితంగా మిగిలాయి అన్నారా? వాళ్ళు అన్నారండి? దుఃఖసహితంగా మిగిలాయి, ఏడుపు గొట్టు మొఖాలతో ఉన్నా అన్నారా? అనలే. ఏమన్నారు తెలుసా? బలహీనతలో బలమయ్యాడు మా దేవుడు అన్నారు. శక్తిహీనతలో శక్తి, అసమర్థతలో సామర్థ్యం, అజ్ఞానంలో జ్ఞానమయ్యాడు దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో వెలుగయ్యాడు అన్నారు. దుఃఖములో సంతోషం, కన్నీటిలో నాట్యం, వాటములో విజయం, నిస్సత్తువులో సత్తువ, నిరాశలో ఆశయ్యాడు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితం ఎంత దయానికంగా జరిగిందో కానీ ఎప్పుడు కూడా దావీదు తన నిరీక్షణను కానీ విశ్వాసాన్ని కానీ కోల్పోలేదు. ఇప్పుడు యోసేపు జీవితం ఎంత దయనీయంగా ఉంటుందో చూస్తాం, కానీ యోసేపు ఎక్కడకక్కడ మేలు అనుభవించాడు కానీ కీడు అనుభవించలే. వస్త్రహీనత అనుభవించాడా? లేమనుభవించాడా? వస్త్రాలు లేకుండా వచ్చాడు, వస్త్రాలతోటే ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నంతసేపు కూడా నేను దుఃఖసహితంగా గడిచింది, ఏడుపు గోట్టు ముఖంతో గడిచింది, నాకు అంత నాశ అని అనలే. అక్కడ ఏమన్నాడు తెలుసా? అతను అడుగు పెడితే ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగా. అతని వలన దినదినాభివృద్ధిని పొందుతున్నారు ప్రజలు. అది వాళ్ళు గుర్తించగలిగి ఇతనిని వాళ్ళ స్థానంలో నిలబెట్టడమే చూస్తాం మనం. అంచెలంచెలుగా అభివృద్ధిలో చూస్తాం మనం. కానీ యాకోబు అక్కడ మోసం చేసి ఉండకపోతే ప్రతి మోసము తప్పక అనుభవించేవాడు కాదు. మీరు అనొచ్చు, ఏమండి 12 గోత్రాలు రావాలండి, మోసం చేశాడు కాబట్టే లేయా, కాబట్టే రాహేలు, కాబట్టే బిల్హా, కాబట్టే జిల్ఫా, కాబట్టే 12 మంది అండి. ఓహో, ఈ లెక్కల్లో మోసాలు చేసి ప్రణాళికల్లో నిలబడదామా? దేవుడు వాగ్దానం ఇచ్చాడని ఆ వాగ్దానంలో మన సొంత ప్రయత్నాలు చేసి, సొంత ఆలోచనలు ఆలోచించి, సొంత నిర్ణయాలు తీసుకుని నిలబడదామా? సంభవమా? అలాగైతే దేవుడు యోసేపుకి వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఎంతసేపు అయినా పర్లేదు, వచ్చే వారం చెప్పుకుందాం. ఏమని ఇచ్చాడు? యోసేపా, యోసేపా, నీవు సింహాసనశీలుడు అవుతావు. ఇప్పుడు యోసేపు నన్ను సింహాసనశీలుని చేస్తానన్నాడు దేవుడని ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పటికి వెల్ సెటిల్డ్ అయిపోయినట్టు తన జీవితం. గమనించండి, వెల్ సెటిల్డ్ అయిపోయినట్టు అంటే ఏంటి? పొతీఫర్ ఇంటికి ఏమై కూర్చున్నాడు? తిండి తక్కువైందా? బట్ట తక్కువైందా? ఉండడానికి నివాసం తక్కువైందా? జనాలందరూ తన మీద ఆధారపడుతున్నారు, కొడుతున్నారు. ఇంకా మన పొతీఫర్ అయితే ఆహారం తినడం, గాలి తగలపోతే ఇలాగెలా ఇసురుకుని పడుకుంటాం, అంతే. మిగతాదంతా ఎవరికి ఇచ్చాడు? అందరూ ఎవరి గ్రిప్లో ఉన్నారు? తన లైఫ్ ఏమైపోయింది? ఏమైపోయింది? అయిందా? లైఫ్ అలాగ అయిపోయినప్పుడే ఇంకా గొప్ప ఆపర్చునిటీ వచ్చింది, ఇంకా గొప్ప ఆపర్చునిటీ వచ్చింది. తెలివి తక్కువ తిరమాలడైతే ఇది గొప్ప ఆపర్చునిటీ. పొతీఫర్ సమస్తాన్ని నా చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు పొతీఫర్ యొక్క భార్య నాకే భార్య ఇలా కూర్చుంటే ఇంకా దాని సంగతే ఎలా ఉంటుంది? దాని అంటే ఆవిడ కాదు, నా సంగతి అని అర్థం. ఎలా ఉంటుంది? ఇంకా నేనే సుప్రీం అయిపోతా. ఓహో, దేవుడు సింహాసనం ఎక్కింతానని చిన్నప్పుడు కలిచ్చాడే, ఆ కళ్ళు ఇప్పుడు కూర్చుంటానన్నమాట అని అనుకుంటే ఎంత దౌర్భాగ్యం. ఏ మోసము ఏ కపటము లేకుండానే దుష్కార్యం నుంచి దూరంగా పారిపోతే దేవుడు సింహాసనం ఎక్కించలేదండి ఎవరిని? యోసేపుని. తను మోసం చేసి కపటోపాయాలు పన్ని దుష్కార్యాలు చేస్తే నిలబడ్డా? దేవుడికి తెలదా నిలబెట్టడం? యథార్థంగా నిక్కర్చిగా ఉన్నాడో అద్భుతంగా నిలబెట్టాడు. హల్లెలూయా. తను ఎక్కడ సాతానుడు శోధనకు, ఎక్కడైతే సాతానుడు అతను శోధిస్తున్నాడో అక్కడే మరల బంతి ఎలాగైతే మరింత పైకి లెగుస్తుందో అంత అద్భుతంగా లెగిసాడు. హల్లెలూయా.
మీరు దావీదును చూడండి. దావీదును తరుముతున్నప్పుడు సౌలు దావీదుకి దొరికేశాడు. చాలామంది అన్నారు ఇది దేవుని చిత్తం. దావీదా, సౌలు మహాశయుడు దొరికేశాడు, ఒక్కటేసాయి, నువ్వు వేయకపోతే నాతో చెప్పి నేను వేసేస్తాను. వెళ్ళండి, పక్కకి వెళ్ళండి. సెరూయా కుమారులారా, మీకును నాకునేమి పోలిక? దేవుడే తనకు న్యాయం చేస్తాడు. ఒక్క మాట, అక్కడే గనక సౌలుని వేసేసి ఉంటే సింహాసనం ఎక్కడ? దావీదు ఎక్కడ? కానీ దుష్కార్యానికి చోటిచ్చాడా? తన సొంత ఆలోచన, సొంత నిర్ణయం, మోసం, కపటానికి చోటిచ్చాడా? లేదా అపోహపడిపోయి భ్రమపరచబడి దేవుడే నాకు ఇచ్చేస్తున్నాడా, నేను చంపేస్తాను అన్నాడా? దైవీకమైన మార్గంలో వెళ్ళాడు. అభిషక్తున్న ముట్టను. దైవీకమైన మార్గంలో వెళితే దేవుడు అద్భుతంగా నిలబెట్టలేదా సింహాసనం మీద? మూడో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇస్కరియోతు యోధా గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? లేఖనములు నెరవేరునట్లుగా మనుష్య కుమారుడు ఈ ఇస్కరియోతు యోధా అప్పగించకపోయినను మనుష్యుల చేతకు అప్పగింపబడతాడు యేసు. కానీ ఎవరి వలన ఈ కార్యం, అంటే ఈ దుష్కార్యం ఎవరి వల్ల జరిగిందో వారికి ఏమన్నాడు? శ్రమ. ఒకటి చెప్పండి, యేసు ప్రభుని ఇస్కరియోతు యోధాయే అప్పగిస్తేనే అప్పగింపబడతాడా యేసయ్య? ఆ మాట ఆయన కూడా అన్నారు కదా. అంటే ఇప్పుడు చెప్పండి, యాకోబును ఆశీర్వదించిన దేవుడు 12 గోత్రాలుగా దేవుడు దీవించాలి. అలాంటప్పుడు ఈ మోసం చేస్తేనే నిలబడిపోతాడా? మోసం చేయకపోతే వేరే యాంగిల్లో దేవుడు నడిపించి 12 గోత్రకర్తల గర్భంలోంచి వచ్చేలాగా చేద్దుడా? కానీ ఇక్కడ మోసంలో ఉన్నాడో దేవుడు కాపాడుతానన్నాడు. కానీ కాపాడుతానని చెప్పిన దేవుడు మోసానికి ప్రతి మోసం అతను అనుభవించేలాగా చేస్తూనే ప్రణాళికల్లో నిలబెట్టుకుంటున్నటువంటి సుప్రీం మన దేవుడు, జ్ఞానవంతుడు. హల్లెలూయా. అంటే నేను నీకు తోడై ఉంటానంటేనే దెబ్బలు కొడుతూనే పాపమును పరిహరించేలాగా అతన్ని ఇక ముందు నడిపిస్తూనే, దెబ్బలు కొడుతూనే, ఎవ్వరు అతని జోలికి రాకుండా అతన్ని కాపాడుకుంటూనే, ఎక్కడికక్కడ ప్రొటెక్ట్ చేస్తూనే వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నేను నీకు తోడై ఉంటానంటే ఆయన నిన్ను శిక్షించవలసిన పరిస్థితులు, ఆయన శిక్షించకుండా నిన్ను అన్ని విషయాల్లో కూడా లెక్క వేసుకుంటాడని అర్థమా? చెప్పు. అంటే ఇంకో విషయం చెప్పి, ఇప్పుడు వరకు నువ్వు యోసేఫువేనా? ఇప్పుడు వరకు నువ్వు యోబువేనా? ఇప్పుడు వరకు నువ్వు ఇంకా చాలా అతీతమైనటువంటి అనుభవం కలిగిన యేసుప్రభువేనా? చెప్పు. మరి ఎందుకు ఏదైనా శోధన వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేసేయాలండి? శోధనండి, ఈ కోణంలో ఆలోచించుకోవాలి కదా. మరి అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి, నో ప్రాబ్లం. పశ్చాత్తాపడు. నువ్వు ముందేం చేయాలి? పశ్చాత్తాపడు. అయ్యయ్యో దేవా, శోధకుడు శోధించేస్తున్నాడు ప్రభు, జల్లించేస్తున్నాడు ప్రభు అనుకో. ఆకాశం మంది ఆసీనుడు అయినవాడు ఆహాహా నవ్వుతాడు అన్నాడు కదా. కుమారుని ముద్దు పెట్టుకునడి, లేకపోతే కోపిస్తాడు. కోపగిస్తే లాగి పెట్టి కొడతాడు. మరి అంటే అందరూ యోబులు, అందరూ యోసేపులు యేసు ప్రభు అంతటోళ్ళు కాదన్నమాట. అందుకని వాక్యం వస్తున్నప్పుడు జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కపటం, పన్నాగం, మోసం, వంచన, కుయుక్తి, కుట్ర సాతానుకి సంబంధించింది. కాబట్టే తనకు తోడై ఉంటానని చెప్పిన దేవుడే తోడుగా ఉంటూనే లెంపకాయలు వేస్తూనే ఉన్నాడు. అద్భుతం ఏంటంటే వైట్ పేపర్కి బుద్ధి వచ్చిందా? అంటే నేను వైట్ పేపర్ని. ఎవరు బాబు తప్పు? లాబాను మామ తప్పు. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టే ఇంతవరకు ఇలా కాపాడాడు. లేకపోతే మా లాబాను మామ చేతులు ఇప్పుడు నేను అయిపోదును. ఏమనుకుంటాడు ఇప్పుడు? అనుకుంటాడు, తెలుసా తనకే నేను మోసం చేశాను, అందుకే నా దేవుడు సుప్రీం, అందుకే మా మామ మోసం చేశాడు అనుకుంటాడా? అలాగని పోనీ మామ మోసం చేసినప్పుడు కాళ్ళు తొక్కేసుకుని ఏంటి మామ అని నిలదీసినప్పుడు నేను మా అన్నకి ఏం చేశాను, వాడెంత ఏడుస్తున్నాడు అర్థం చేసుకున్నాడా? అంతటి యాకోబు అర్థం చేసుకోలేదు, మనమేమో అర్థం చేసుకుందాం అనుకుందామా? మనం అర్థం చేసుకుంటే బాగుపడతాం. కొంత మినహాయింపు మనకు ఉంటుంది, పశ్చాత్తాప్తులం అవుతాం.
దేవుడు తప్పక మనల్ని క్షమించి జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన వాత్సల్యతను చూపుతాడు. మనం ఎప్పుడు కూడా దయ్యాలు పట్టినటువంటి అనుభవంలో ఉండకూడదు. దేవునికి ఇంకా దూరం అయిపోయే అనుభవంలో ఉండకూడదు. మందిరానికి సదూరంగా పారిపోయే అనుభవంలో ఉండకూడదు. ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి లోపాలను మనం వాక్యాన్ని బట్టి భూతద్దంలో చూసుకోవాలి. మనం అద్భుతం ఏంటంటే, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి జబ్బు ఏంటంటే ఎదుటోళ్ళు భూతద్దం. ఎదుటోళ్ళు ఎలాగా భూతద్దం ఎలా కనబడుతుందంట, ఇంతనే ఎంత. మనల్ని మాత్రం ఎదటోడే తప్పు, కానీ ఆ మనం సుప్రీము. అసలు దేవుడిగా సుప్రీము. సుప్రీంకోర్టులో ఉన్న న్యాయవాది కూడా, ఆ జడ్జి కూడా సుప్రీం కాదు. ఎవరు సుప్రీము? నేనే సుప్రీం. ఇప్పుడు ఈయన ఎవరంట? వైట్ పేపర్ అంట. కానీ వచ్చి నేను చాలా వైట్ పేపరు, నాలో ఏ కపటం లేదు, ఏ మోసం లేదు, ఇంతవరకు కూడా నేను ప్యూర్, నేను వైట్ పేపర్గా ఉన్నాను, ఇదంతా శోధన అని అనుకున్నా నిన్ను దేవుళ్ళు లాగిపెట్టి కొట్టడం మాత్రం మానలేదు. అది చూసుకో, మాండ. నువ్వు ఎంత అనుకుంటే మాత్రం మారిపోతుందా? ఆయన కొడతన్నా కూడా నువ్వు వైట్ పేపర్ అనుకుంటున్నావు, కొడతాడు అంతే. నేను వైట్ పేపర్ కాదు, ప్యూర్ బ్లాక్ అని అనుకునే వరకు ఏం చేస్తాడు? నువ్వు వైట్ అయ్యే వరకు కొడతాడు. నువ్వేమయ్యే వరకు? వైట్ అయ్యే వరకు. అయినా నువ్వు వైట్ అయ్యే పరిస్థితి లేదనుకో, ఏం చేస్తాడు తెలుసు? యాకోబుని ఏం చేశాడు? చెప్తాను, చూపిస్తాను. యాకోబుని ఏం చేశాడు? వైట్ పేపర్ పాపం 20 సంవత్సరాలండి తన జీవితంలో యాతన దుఃఖసహితంగా గడిచిపోయినాయి. చీల్చిన దాన్ని ఇతని మీదే, కన్ను పోతే ఇతని మీదే, సుఖం కానీ సౌఖ్యం కానీ ఒక సంతోషదాయకమైన జీవితం కానీ అతని జీవితంలో లేదు. ఇప్పుడు తోడై ఉంటానటువంటి దేవుడు తనను చూస్తున్నప్పుడు, మోసానికి ప్రతి మోసం జరిగింది, ఇంకా నిల్లు ఏమీ లేదు అతనిలో. ఇప్పుడు అతని కష్టాన్ని చూడడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగా. నువ్వు మోసం చేస్తున్నంతసేపు దేవుడు నిన్ను కొడతాడు. ఒక పాయింట్, నువ్వు మోసపోతూ ఉన్నప్పుడు దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పి ఎవరినైనా మోసం చేస్తావు, నువ్వే మోసపోయినా పర్లేదు అనుకుంటావా? ఎవరినైనా తిడతావా? నిన్ను తిడితే పడతావా? తిట్టపోయినా తిట్టేస్తున్నారంటావా? కాదు కదా. అదే కదా క్రైస్తవ జీవితం. ప్రభు అదే కదా మనకు నేర్పాడు. మనం ప్రతీది పాజిటివ్గా తీసుకుంటే దేవుని కృపకు పాత్రలు అవుతాం. నెగిటివ్గా తీసుకుంటే లాగి పెట్టి కొడతాడు. నువ్వు వైట్ పేపర్ అయ్యేంత వరకు ఏంటనేది ఇందులో చూద్దాం. అర్థమైందా? సరే, ఇప్పుడు అంతవరకు తన కష్టములో నుంచి ఒక అద్భుతం చేద్దామని అనుకోలేదు దేవుడు. ఎప్పుడైతే మోసానికి ప్రతి మోసం, విత్తిన దాన్ని కోసుకునేలాగా దేవుడు చేశాడో, ఇప్పటి నుంచి అది కౌంట్ చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన బాధను కౌంట్ చేస్తున్నాడు, తన వేదన, తన కష్టం. ఎందుకు? దేవుడిని ఏమి కాదనలేదు, విగ్రహారాధికుడేమీ అయిపోలేదు. ఎప్పటికీ కూడా అతడు దేవునికి ప్రియుడే. ఈ రోజున మన జీవితంలో మనం మోసం చేసినా, మనం ఇష్టానుసారంగా మాట్లాడినా, దేవుని వాక్యానికి విరోధమైన ప్రార్థనలు ఎవరు మానం, మందిరానికి రావడం మానం, కళ్ళల్లోంచి కన్నీరు కార్చుకుంటూ ఆరాధన చేయడం ఎవరు మానం, ఉపవాస ప్రార్థనకు రావడం ఎవరు మానం. అంటే దేవుడిని మనం ప్రేమిస్తున్నాం లేదా? ప్రభు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. కాబట్టి కొట్టే టైంలో కొట్టి, ఆదరించే టైంలో ఆదరించి, కన్నీళ్లు తుడిచే టైంలో కన్నీళ్లు తుడిచి, ఇప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అనే వర్షం ఆయన చూపిస్తున్నారు. ఇప్పటి నుంచి దేవుడు అతని పక్షముగా అతీతుడుగా ఉండడం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. ఎందుకంటే ఆ తర్వాత అతను ఎవరిని మోసం చేయలే. యాకోబు ఆ తర్వాత తన జీవితంలో తప్పిదాలు ఏమీ లేవు కదా. అందుకని ఇప్పుడు మోసపోతున్నటువంటి యాకోబుని ఎవరు చూశారు? దేవుడు చూసి, ఇప్పుడు దేవుడు కలలో ప్లాన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. తన పక్షముగా ఆలోచన ఇవ్వడం ప్రారంభించాడు. దేవుడు అతనిని నడిపించడం ప్రారంభించాడు. ఈ లోపే అతని జీవితంలో దేవుడు
ప్రణాళికలు కూడా ఒకవైపు నుంచి నెరవేర్చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రణాళికలు అంటే, 2 భార్యలు ప్లస్ 2 ఉపపత్నులు, 4. ఈలోపే పిల్లలు కూడా పుడతాం. అంటే తన జీవితంలో మీరు చూడండి, ఒకవైపు కొడుతున్నాడు, ఒకవైపు ప్రణాళికల్లో నిలబెడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చెప్పు, కొట్టబడ్డం నీకు మేలే కదా? కొట్టబడినా కూడా ప్రణాళికల్లో నిలబెడతాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. కొట్టబడినప్పుడు మందిరం వదిలేసిపోతామా? పోతే ప్రణాళికలు నిలబెడతావా? పాస్టర్లు మార్చేస్తే ప్రణాళికలు నిలబడతావా? ఊరు వదిలిపోతే ప్రణాళికలు నిలబడతావా? నిలబెట్టడు. నువ్వు ఊరు వదిలిపోతే నిలబెట్టడు. సహవాసాన్ని విడిచిపోతే నిలబెట్టడు. దైవ జనాంగాన్ని విడిచిపోతే నిలబెట్టడు. నిన్ను ఎక్కడ దేవుడు నాటాడో అక్కడే ఉంటూ దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నడుస్తావే, అలాంటప్పుడు నిన్ను దేవుడు ప్రణాళికల్లో నిలబెడతాడు. చూడండి, 12 గోత్రాలు రావాలి, అప్పటికే 10 మంది పుట్టేశారు. అంటే 10 గోత్రాలు వచ్చేసాయి. హల్లెలూయా, కొడుతున్నాడు, ప్రణాళికల్లో నిలబెట్టుకున్నాడు. సుప్రీం కదా. నేను అన్నాను కదా, మనం వంట చేసేవనుకోండి, ఈ పక్కన ఏదన్నా వండుతుంటే ఈ పక్కన ఏదోటి అయిపోవాలి. అంటే మన కెపాసిటీ అది. లేకపోతే కాల్ చేసుకోవాలి 4 పొయ్యిలు అయితే. కానీ దేవుడు ఎలా అంటాడో తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్న సుప్రీం ఆయన. ఏ గడియకు ఆ గడియ ఎవరికి ఏది చేయాలో జరిగిస్తున్నటువంటి సుప్రీం ఆయన. హల్లెలూయా, అతీతుడిని కలిగి ఉన్నాం మనం. అసాధారణమైన వాడిని కలిగి ఉన్నాం మనం. అసాధారణమైన వాడు మన దేవుడు, నాట్ సామాన్యుడు. ఎంత గొప్పోళ్ళు అండి మనం ఆయన కలిగి ఉంటే. అవునా కదా? ఆయన కొడతం మంచిదా కదా? కొట్టబడుతున్నప్పుడు దెయ్యాలు పట్టి ప్రవర్తించకూడదు. కొట్టబడుతున్నప్పుడు వీళ్ళని మనుష్యులు టార్గెట్ చేయకూడదు. కొట్టబడుతున్నప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? నేను పలానా టైంలో అలాగ ప్రవర్తించాను కాబట్టే నాకు ఇలా జరుగుతుందంటే నీ అంత ఉత్తములు ఉండరు. ఎందుకంటే దేవుని కనికరం మీదకి దిగొచ్చేద్ది. ఇంకా ఎందుకు? నువ్వెవరిని అనకుండా నిన్ను నువ్వే నిందించుకుంటున్నావు కాబట్టి. హల్లెలూయా, నాలోనే పొరపాటు ఉందంటున్నావు. అంతేగాని మనుషుల్ని టార్గెట్ చేయట్లే, పరిస్థితుల్ని టార్గెట్ చేయట్లే, నిన్ను నువ్వే టార్గెట్ చేసుకుంటున్నావు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కనికరం చాలా త్వరగా పడుద్ది. 10 గోత్రాలు వచ్చేసి అప్పటికే 10 గోత్రాలు సెట్ అయిపోయినాయి. దీనా కూడా పుట్టేసింది. ఇప్పుడు మామ అన్యాయం చేసేసాడు, చాలా అన్యాయం. జీతం మాట్లాడుకున్నాక అన్యాయం ఏంటంటే, మామ పొడలు, మచ్చలు, చార్లు నావి, మిగతా మంచి అన్నీ నీవి. అంటే ఈ మామ ఏం చేశాడో తెలుసా? పొడలో చార్లు మచ్చలు కలిగిన పోతుల్ని ఎక్కడో దూరంగా పెట్టేసాడు. మచ్చలే పుడతాయి, పొడలే పుడతాయి, చారలే పుడతాయి. అసలు యాకోబుకి మచ్చలు కానీ చారలు కానీ పొడలు కానీ పుట్టడానికి వీల్లేదు అన్నట్టు ఈ పోతుల్ని, మగాటిని ఎక్కడికో కొడుకులకు అప్పచెప్పేసి వాళ్ళంత దూరం తీసుకెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు అద్భుతం జరిగితే తప్ప ఒక్క గొర్రె కూడా ఎవరి వశం కాదు, ఒక పశువు కూడా ఎవరి వశం కాదు. అంత అద్భుతమైన ప్లాన్ వేసారు ఎవరో. అప్పుడు నువ్వు మోసం చేస్తే అప్పగించి వదిలేడు దేవుడు. ఇప్పుడు నువ్వు మోసం చేస్తే తన బిడ్డను దేవుడు వదులుతాడా? అర్థం లేదా? అప్పుడు లాబాను యాకోబును మోసం చేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు, చేయి బలే చూస్తాడు. ఇప్పుడు కూడా యాకోబును మోసం చేస్తుంటే తన దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకని యాకోబుకి ఒక స్వప్నం ఇచ్చి మచ్చలై, పొడలి, చారలై పుట్టడానికి ఒక అతీతమైనటువంటి ప్లాన్ ఇస్తున్నానని ఏం చేశాడంటే, కొన్ని చువ్వలు ఉంటాయి కదా, చువ్వలు, గెడకర్రలు అంటారు మనం. ఓ మాట చెప్తాను, ములక్కాళ్ళు తెలుసు మీ అందరికీ? ఆ కాళ్ళు తొక్కలు వాళ్ళండి కనబడతాయి తెలుసా? చార్లు కనబడతాయా? ఆ టైప్లో ఒక ప్రత్యేకమైన చెట్టు యొక్క చువ్వలు తీసుకుని అక్కడక్కడ తొక్కలు ఒలిచి, ఇవి ప్రెగ్నెంట్ అయ్యే టైంలో, సూలు కట్టే టైంలో వాటిని ఏమంటారు? ఇప్పుడు వరకు చెప్పాను కదా,
మగాట్లని ఏమంటారు? పోతులు. ఇవి షూలు కట్టేటువంటి టైం మీకు తెలుసు కదా. ఆ టైంలో పొట్టేళ్ళు ఈ గొర్రెలను దాటుతూ ఉన్నప్పుడు, అంటే ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు నీళ్ళల్లో ఈ చువలు పెట్టాడు. ఈ చువలు ఎలా ఉన్నాయి? చారలో చారలో మచ్చలు కూడా ఇట్టాడు. ఇప్పుడు అక్కడ లోపల ప్రెగ్నెంట్ అయ్యే టైంలో, సూలు కట్టే టైంలో ఇది నీళ్లు ఇలా తాగుతూ చూస్తా ముద్ర పడిపోద్ది అనమాట. ఎక్కడ కడుపులో పుట్టేటువంటి పిల్లలకి ఇప్పుడు ఏమొస్తాయి? చారలో, మచ్చలో, పొడలో వస్తాయి కదా. ఎలా చేసాడంటే బలముగా ఉన్నాయి షూలు కట్టుకునేటప్పుడు పెట్టేవాడు. బలహీనంగా బక్క చిక్కుపోయినట్టుగా ఉండి షూలు కట్టి టైం తెలిసిపోద్ది కదా వాళ్ళకి. అలాంటప్పుడు ఇవేం పెట్టేవాడు కాదు. ఇప్పుడు తీర పుట్టేటప్పుడు మచ్చలో, పొడలో, చారలో బలమైనవి పుట్టాయి. బలమైనవి అన్నీ కూడా మచ్చలో, పొడలో, చారలో. బలహీనమైనవి కూడా అన్నీ కూడా ఎలాగా మంచిగా, మంచి ఆకారం, మంచి రంగు కలిగిన పుట్టాయి. ఇప్పుడు జీతం కదా చూడడానికి వచ్చారు. ఎవరో? మామా నా జీతం నాకు ఇచ్చేయి, నీది నువ్వు తీసేసుకునేటప్పటికి ఇతని జీతం ఏంటి? పొడలు, మచ్చలు, చారలు కదా. పొడలే పక్కన పెట్టి, మచ్చలే పక్కన పెట్టి, చారలే పక్కన పెట్టేటికి మిగిలినవన్నీ బక్క సిక్కిపోయి, బలహీనమైపోయి, ఇలాగంటే పడిపోయి, కన్నంకర, కోలంకర, స్కెలిటన్ లాగా ఉన్నాయి. బలమైనవి చూసేటప్పటికేమో మచ్చలో, చారలో, పొడలో. అప్పుడు మా అమ్మకు అర్థమైంది, ఈడేదో మోసం చేశాడు. ఏం చేశాడు? మోసం చేశాడు. మా అమ్మ ముఖం మాడిపోయింది. ఎలా అయిపోయింది తెలుసా? చపాతీని పెట్టేసి మనం మర్చిపోయి ఫోన్లో మాట్లాడుతుంటే చపాతీని ఇలా పట్టుకోడు ఎలా ఉంటుంది? మాడిపోయిన పెసరట్టు అంటారు చూడు, అలా మాడిపోయింది. కొడుకులతో చెప్పాడు వెళ్ళి, ఒరే యాకోబు మనల్ని మోసం చేశాడు. నిన్న మొన్నట్లా లేదు. ఎవరి ముఖం? మా అంగారు ముఖం. నిన్న మొన్నట్లా లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నడిచేయి. ఎక్కడికి? నువ్వు నడిచేయి నీ పితరుల ఇంటికి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలిగా. అక్కడ దేవుడు అన్నాడు, నీకు తోడుగా ఉంటా, నువ్వు వెళ్ళే ప్రాంతాన్ని నేను వస్తా, మరలా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి అంతవరకు నేను నిన్ను వేడవను. హల్లెలూయా, నడిచేయి నువ్వు ఇంటికే. మొత్తం యాకోబు మామతో చెప్తే మోసం కింద ఉండదు, కానీ చెప్పకుండా పారిపోతున్నాడు. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చే వారం చెప్తాను. చాలా అద్భుతమైన పార్ట్, టైం సరిపోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నప్పుడు మా అమ్మగారికి తెలిసింది, మోసం చేసి యాకోబు నన్ను, నా పిల్లలు తీసుకుని, నా ఆస్తిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని మా అమ్మకు తెలిసింది. మన రాహేలు వెళ్ళిపోయేటప్పుడు విగ్రహాలు ఎత్తుకొచ్చేసింది. రాహేలు వాళ్ళ డాడీ విగ్రహాలు ఏం చేసింది? ఎత్తుకొచ్చేసింది. అందుకని డాడీ వెళ్ళిపోయాడని తెలుసు, విగ్రహాలు కూడా ఎత్తుకుపోయాడని మహాకోపంతో మండిపడిపోతున్నాడు. చంపేయాలనుకుంటున్నాడు. చంపలేడా? చెప్పండి అమ్మ, చంపలేడా? అప్పుడు మళ్ళీ సానుభూతి ఉంటుందా? నా కుమార్తెలు విధవలు అయిపోతారు అనుకుంటాడా? చేయలేడా పెళ్ళి? ఆ మాత్రం లేదా? ఈ రోజుల్లోనే అలాంటి బోర్డు జరిగిపోతున్నాయి కదా. ఆ రోజుల్లో చేయలేడా? ఆస్తి వచ్చేస్తుంది, బోల్డ్ ఆస్తి మామూలు ఏంటి వచ్చేస్తుంది. పిల్లల దగ్గర ఉంటారు, మనవాళ్ళ దగ్గర ఉంటారు. దేవుడు ఎంటర్ అయిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? జాగ్రత్త, ఏమాత్రము నువ్వు కీడు తలపెట్టావో నీ అంతు చూస్తాను చేస్తా. భయపెట్టేసాడంటే దేవుడు లాభాన్ని. మన దేవుడు మనకు తోడుగా ఉంటే ఒకవైపు కొడతాడు, ఒకవైపు ప్రణాళికలు నిలబెడతాడు, ఒకవైపు మరణం నుండి తప్పిస్తాడు. అందుకే మనం నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతున్నాం. చచ్చిపోయేదాన్నేనండి బతికేసానండి, చచ్చిపోయేవాడినేనండి బతికేసానండి, పడిపోయానండి ఏం జరగలేదండి, కాలు ఇరిగింది అంతేనండి. ఇరుగుతుంది మరి, ఇరగొడతాడు, ఇరగొడ్డేటి మరి. చెయ్యి ఇరిగిందండి, ఇరగొడ్డా? నేను ఇలా మాట్లాడుతుంటే బాధగా ఉందేం? పర్లేదులేమ్మా,
బాగుపడితే చాలు. కొట్టేటప్పుడు చేతులు ఇరుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి, పడతావో, కొన్ని రోజులు బెడ్ మీద ఉంటావో, లిగుతావు, సావో. ఏమమ్మో కష్టంగా ఉందా? చంపుకోడు, మరి పరలోకం చేర్చాలి కదా నిన్ను. నువ్వెంత మందిరానికి రాపోయినా, దైవజనులు బల్ల గుద్ది చెప్తున్నా, పేగలు కదిలిపోయేలా చెప్తున్నా, స్వరం పెగిలిపోయేలా చెప్తున్నా, కళ్ళు ఊడి కింద పడిపోయేలాగా నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, మరి ఇదంతా వ్యర్థం చేస్తాడు దేవుడు. అందుకే నేనేం చేస్తాడు తెలుసా? ఏ కాలో ఏ చెయ్యి ఎరగొట్టి మూల కూర్చోబెడతాడు. ఏదో బలహీనత వచ్చి నీకు మూల కూర్చుంటాం. ఇప్పుడు నువ్వు నిలబడి చెప్పే సాక్షి ఏంటో తెలుసా? చచ్చిపోయేదాన్నండి బతికించాడు కాదు, కొట్టాడు. తెలదు కదా నీకు. వాక్యపు కోణంలోంచి అర్థమవుతుంది. జాగ్రత్త, ఖచ్చితంగా జరుగుతాయి. కన్నీటి పర్యాంతం అవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. శోధించేస్తున్నాడు సైతాను గాడు అనకండి, పాపం మాడు ఏడుస్తున్నాడంట. పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, గోడ మీద కూర్చుని దాని మీద కూర్చున్నాడు, పడిపోవాళ్లే పాపం. ఒకసారి పెట్టగోడ మీద కూర్చున్నాడు, కుర్చీలో కూర్చుంటున్నాడు, ఒకసారి ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాడు పాపం. ఎందుకంట అన్నీ మీ వాళ్ళు నా మీద ఎట్టేస్తున్నాడు, అన్ని పుణ్యం తెలదు నాకు. ప్రతీది ఆవిడేమో మా యాయంలో దూరేశాడు సైతాన్ అంటుంది, ఈవిళ్ళలోనే పెట్టుకుని. ఈయనేమో మా యావుల్లో దూరేశాడు సైతాన్ ఇతనిలోనే పెట్టుకుని. పిల్లలేమో మా అమ్మ నాన్న తేడా అంటున్నారు, అమ్మ నాన్నేమో పిల్లలు తేడా అంటున్నారు. మొత్తం అంతా నా మీదకి వచ్చేసింది. నాకు బోల్డు పని ఉంది అక్కడ. లాజర్ని ఏమో దేవదూతలు తీసుకెళ్ళిపోయారా, ధనవంతుడిని ఎవరు తీసుకెళ్ళిపోయారు? మరి నేను ఆర్డర్ ఇవ్వకపోతే తీసుకెళ్తారు. ఎంతమంది చచ్చిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా, అంత పనిలో నేను ఉంటుంటే వీళ్ళు మీద 2 కళ్ళు ఎట్టుకుని చూస్తున్నాను అంటారు వీళ్ళు. నాకే ఇబ్బంది కలగకుండా వాళ్ళే, నాకే ఇబ్బంది కలగకుండా వాళ్ళే ఏం చేస్తున్నారు? నాకు ఇబ్బంది కలగట్లేదు అబ్బాయి, కానీ అద్భుతం ఏంటంటే నా పేరు ఎట్టేస్తున్నారు. అది మన దేవుడంట మనల్ని గణపరిచి వెనకాల ఉంటాడంట. సైతాను గాడిని కూడా మీరు గణపరిచి ఆడి పేరు ముందు పెడుతున్నారు. అది ఏమండి, మనుష్యుల యొక్క తప్పిదములు, స్వయంకృతాపరాధాలు ఏం చేస్తున్నాయి మనల్ని? పాపం సైతాను గాడు అంటే జల్లిచ్చేస్తున్నాడు. పాపం పేతురు ఏమీ చేయకుండా జల్లిచ్చేసాడు సాతాను కదా. పేతురు ఏమీ చేయలే, సాతానుడు జల్లిచ్చేసాడు. పాపం దావీదన్నవాడు ఏం చేయలే. బెత్షెబాత పాపం అంటే ఏంటో తెలదండి, ఇలా చూడగానే ఇలా తిప్పేసుకున్నాడంటే కళ్ళు. పాపం సైతాను గాడు వచ్చేసి జల్లిచ్చేసాడంట. జాగ్రత్త సుమ. సైతాను గాడి మీద పెట్టి యోబు భక్తుల్లాగా, ఇంకా యోసేపులాగా ఫీల్ అయిపోతున్న క్రైస్తవ సమాజమా, మనుష్యులు ఉసురు పెట్టుకుంటున్న క్రైస్తవ సమాజమా, పక్కింటోళ్ళ మీద, ఎదురింటోళ్ళ మీద, అవసరమైతే దైవజనుల మీద పడిపోతున్న క్రైస్తవ సమాజమా, స్వయంకృతాపరాధం అంతా నీలోనుంది. 100% నొక్కి ఒక్కాడించి స్వరాన్ని పిగిల్చి చెప్తున్నాను, నీలోనే ఉంది. కానీ ఈ రోజున క్రైస్తవ సమాజానికి అర్థమవుతలేదు. ఏం చేసుకుంటుంది? అపార్థం చేసుకుంటుంది. లేఖనమునైనను దానిలో ఉన్న దానినైనను గ్రహించక, అర్థము చేసుకోలేక అపార్థం చేసుకుంటున్నప్పుడు దేవుడు కనికరించి ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఎంత చేసినా అవ్వదు. ఇంకా నీకు వాగ్దానాలు ఉన్నాయా? ప్రవచనాలు ఉన్నాయా? జరగట్లేదా? దేవుడు మర్చిపోయాడని అనుకోకండి, ఆయన మర్చిపోవడం. ఆయన ఏం చేయరు? మర్చిపోరు. జ్ఞాపక శక్తి మనకైనా క్షీణించిపోద్దేమో కానీ ఆయనకి సుభేక్షంగా ఉంటుంది జ్ఞాపక శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మనమైన రేఖను స్వాతిని రేఖ అంటామేమో కానీ ఆయన రేఖను రేఖే అంటారు, స్వాతమ్మను స్వాతమ్మ అంటారు. రివర్సల్ ఏది జరగదు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, నీతి న్యాయ యథార్థతలు జరిగించేవాడు, నీతిని న్యాయమును ప్రేమించువాడు, యథార్థవంతులకు ఏమేలు చేయక మాననివాడు, యథార్థత లోపిస్తే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టడానికి సమర్థుడు. జాగ్రత్త సుమ. కానీ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? లాభాన్ని
దేవుడు గద్దించాడు. లాబాను, జాగ్రత్త సుమా, మంచి కానీ చెడు కానీ యాకోబుతో మాట్లాడకు, గప్చిప్, నోరు మూసుకో అన్నాడు. అద్భుతం ఏంటంటే అన్యజనుడైన లాబాను దేవుడు మాట రాగానే గప్చిప్. ఈ దినాన దేవుడు మాట వస్తున్న నోరు తెరుచుకుని మాట్లాడుతున్న విశ్వాస బృందం ఎంతమంది ఉన్నారు? సార్వత్రిక సంఘంలో చూసుకుంటే, మన ఎరడోని క్యాంప్ సంఘంలో చూసుకుంటే ఎంతమంది ఉన్నారు? విధేయత ఉండదు. అతనుకున్న కోపానికి మెడ మీద తలకాయ లేకుండా చేసేయారు. ఎవరిని? యాకోబుని. లాబాను కత్తి పట్టుకొచ్చాడు, కానీ గద్దించాడంట రాత్రి. ఆ మాట చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 21 నుంచి 31 నుంచి. అతడు తనకు కలిగినంతయు తీసుకొని పారిపోయాను. పారిపోయాడు లేదా ఇప్పుడు యాకోబు? పారిపోయాడు కదా. పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయానని 3వ దినమున లాబానుకు తెలపబడిన. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకునేను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, హల్లెలూయా హల్లెలూయా, యాకోబుకు తోడై ఉన్న దేవుడు యాకోబుకి ఏ హాని కలగకుండా ఏం చేస్తున్నాడు? ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎవరికి కనబడ్డాడంట? లాబానికి. విగ్రహారాధికుడు లాబాను. అందుకే కదండి విగ్రహాలు ఎత్తుకొచ్చేసింది. ఎవరు? రాహేలు. భర్త గారు ఎవరు? భర్త గారి దగ్గర విగ్రహాలు ఉంటాయా? కానీ ఈ తల్లి ఏం చేసింది? పుట్టింట్లో ఉన్న విగ్రహాలని దొంగిలించుకొచ్చింది. ఆదర్శ దంపతులు ఇద్దరు. ఈవిడ ఆదర్శ భార్య. ఎవరికి? యాకోబు. చూడండి లాబాను ఇక్కడ చూడండి 24. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకునేను. హల్లెలూయా. ఇప్పుడు మంచి కానీ చెడు కానీ పలకొద్దు, జాగ్రత్త సుమి అని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు గప్చిప్ అయిపోయాడు. చూడండి, అన్యజనుడైన సర్వశక్తుడైన దేవుడు దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆ మాటకి ఎంత విధేయత అండి. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు పారిపోయాడని దేవుడు రాయించాడు. ఉన్నది ఆస్తంతా ఎత్తుకుపోయాడు, పట్టుకెళ్ళిపోతున్నాడు. అలాంటప్పుడు పిల్లల్ని కూడా చూసుకొనివ్వలేదు, ముద్దు పెట్టుకొనివ్వలేదు. పారిపోతున్నప్పుడు మావయ్య గారికి చెప్పబెట్ట కూడా పారిపోతున్నప్పుడు ఎంత కోపం రావాలి? ఊగిపోతున్నాడు కదా. ఊగిపోతున్నవాడు దేవుడిచ్చిన స్వప్నంతో ఆగిపోయాడు. అది మన ఊపి ఆగిపోవాలి. ఎప్పుడు? వాక్యం వస్తున్నప్పుడు. మనం ఇంకా ఊగిపోతే తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. నువ్వు ఊగిపోతున్నప్పుడు వాక్యం నీ దగ్గరికి వచ్చింది, నువ్వు ఆగిపోవాలి. అప్పుడు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. అద్భుతం అండి. లాబాను ఆగిపోయాడు. ఆగిపోయి మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఇంకా మంచిగా చెడు కానీ దీని గొడవ మాట్లాడలే. నువ్వు వెళ్ళిపోయేవాడు ఓ మాట చెప్తే మధ్యలతో, సన్నాయిలతో, సితారాతో, సంభ్రమంతో పంపుదును కదా. నువ్వు పంపుదావు అనుకున్నావా? నువ్వు పంపుదావు అనుకున్నావా? మాటలు చూసి ఎలా మారుతాయో. అద్భుతం ఏంటంటే దేవుడు గద్దించగా మాటలు మారిపోయినాయండి, పరిస్థితులు మారిపోయి, తీరు మారిపోయిందండి. అన్యజనుడికి మా దేవుడు అంటున్న వాళ్ళకి ఏమీ మారలేదు. మారాలి కదా. అసలు దేవుడు అన్నదే మారాలి. మారడానికి వాక్యం. హల్లెలూయా. ఈ మార్పు నీకు బాగుని తెస్తుంది. ఈ మార్పు నీకు మేలు చేస్తుంది. ఈ మార్పు నీ జీవితంలో అసాధారణంగా నేను నిలబెడద్ది. ఇంకా కొట్టించుకోను. దేవుడు కృప నీ మీద పడ్డానికి కారణమవుద్ది. ఒక అన్యజనుడు ఇంత విధేయతను చూపిస్తే మరి దేవుని బిడ్డలు ఇంకెంత విధేయత చూపాలండి? మధ్యలతో, సన్నాయితో, వాయిద్యాలతో, మేళాలతో, తాళాలతో, సంభ్రమాలతో పంపుండేవాడిని కదా. నా పిల్లలు ముద్దు కూడా పెట్టుకునేవాలేదు కదయ్యా. సర్లే అయితే నా దగ్గర నుంచి
విగ్రహాలు ఎత్తుకొచ్చేసారు అని వెతుక్కుంటే విగ్రహాలు కనబడలేదు. అంటే రాహేల్ చాలా తెలివైంది. ఒంటె సామాగ్రిలో పెట్టేసి ఒంటి మీద కూర్చుంది. ఒంటి మీద నుంచి లేపుతాడు, నేను కడగా ఉన్నాను, నాకు డేట్ వచ్చిందన్న. అంత తెలివైంది. అర్థమైందా? ఆ ఇష్యూతోటే వచ్చాడు, ఎందుకంటే దేవుడు గద్దించాడు కదా. అందుకు ఇప్పుడేమంటున్నాడు యాకోబు ఎదురుగా, సంభ్రమ ఉత్సవాలతో నేను పంపుండేవాడిని కదయ్యా, నా పిల్లల్ని ముద్దు పెట్టుకునేవలేదు, ముద్దులు కూడా పెట్టుకోకుండా తీసుకెళ్ళిపోతున్నావా? మన ఇద్దరం నిబంధన చేసుకుందాం, నా పిల్లల్ని కాకుండా నువ్వు ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకే, నా పిల్లలకు మాత్రం ఏ కాయ కష్టం కలిగించకే, నేను నిన్ను చూడను, నువ్వు నన్ను చూడవు, కానీ దేవుడు అన్నవాడు ఉన్నాడు కదా, ఆయన చూస్తాడు. మన ఇద్దరం కూడా నిబంధన చేసుకుందాం. ఇదిగో ఈ స్తంభం దీనికి గురుతు, ఇదిగో ఈ కుప్ప దీనికి గురుతని గురుతులు వేసుకుని ఆ దేవుడు సాక్షిగా ప్రమాణాలు చేసుకున్నారు. హల్లెలూయా, ప్రమాణాలు చేసుకున్నారు. అక్కడి నుంచి ఈయన వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? పద్దనరాము నుండి తండ్రి ఇంటికి. పద్దనరాము అంటే మావయ్య గారిది, లాభాంది. ఇప్పుడు పద్దనరాముకు వెళుతున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడాడో, పద్దనరామును చూస్తున్నప్పుడు కూడా దేవుడు ఎగ్జాక్ట్గా అదే మాట మాట్లాడాడు. హల్లెలూయా, అదే మాట మాట్లాడాడు. ఏమని? నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతతి దీవిస్తా, నీ సంతతి ఆశీర్వదిస్తా, నిన్ను అలా చేస్తా, నిన్ను ఎలా చేస్తా అని మాట్లాడాడు. కానీ ఎక్కడైనా నిన్ను కొట్టాను మాట్లాడలేదు, కానీ జరిగించాడు. హల్లెలూయా. అందుకని వాగ్దానం వచ్చినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుద్ది. ఒక ప్రవచనం వచ్చినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుద్ది. నేను నీకు తోడై ఉన్నా అంటే కూడా చాలా సంతోషం కలుగుద్ది. ఒక్క మాట యాకోబు తోడై ఉన్నాడు లేదా? కొట్టాడా లేదా? అంటే ఆ వాగ్దానంలో మనకు తోడై ఉన్నానంటే మనకి ఆయన న్యాయం చేస్తాడు, అన్యాయం చేయడు. ఏంటి? నువ్వు ఏదైతే వడ్డిచ్చావో అది నీకు వడ్డిస్తాడు, అది న్యాయమే. నిన్ను ప్రమాదంలో నుంచి కాపాడతాడు, అది న్యాయమే. నువ్వు వైట్ పేపర్ కాదు అని ఒప్పుకునేంత వరకు కూడా నిన్ను ఎలాగ కడగాలో, ఎలాగ నిన్ను సరిచెయ్యాలో చేసుకుంటూ ఉంటాడు. టైం అయింది. ఇక సెకండ్ పార్ట్ని వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. చూడండి, సెకండ్ పార్ట్ని వచ్చే వారం జస్ట్ టచ్ చేసి వదిలేస్తాను. ఇప్పుడు చూడండి, మీరు పద్దనరాముకి వెళ్ళినప్పుడు ఏ మాట మాట్లాడాడు, వచ్చినప్పుడు అదే మాట మాట్లాడాడు. కానీ యాకోబు చాలా కీలకమైనటువంటి అంశాన్ని మర్చిపోయాడు. ఏంటి కీలకమైన అంశం? ఇది భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. అక్కడ స్తంభాన్ని నిలబెట్టి ఇది మందిరం అవుతుంది, నూనె పోసి అక్కడ మొక్కుకొని ఈ కీలకమైన దాన్ని ఏమయ్యాడు? మర్చిపోయి పద్దనరాము నుంచి వస్తున్నప్పుడు దేవుడుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడదంటే, అన్నయేమో 400 మందితో వస్తున్నారని. ఇక్కడ ఏం మర్చిపోవాలో, ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలో తెలదు ఈయనకి, తెలదు పాపం. అన్న 400 మందితో వస్తున్నప్పుడు 400 మందితో కత్తి పట్టుకుని అన్న ఎందుకు వస్తున్నాడు? నువ్వు అసలు ఏ భయంతో పారిపోయావు? ఆ రోజును చంపుతాడనే కదా. ఆ రోజును ఎందుకు చంపుదామనుకున్నాడు? నేను ఉత్తు పుణ్యాన్ని అమ్మా, ఉత్తు పుణ్యాన్న మోసం చేసినందుకు. అందుకని చంపడానికి వస్తున్నప్పుడు, అవును నేను మోసం చేశాను కాబట్టి మా అన్న చంపడానికి వస్తున్నాడు అని తెలుసా? దేవుడి దగ్గర నన్ను ఆశీర్వదిస్తానన్నా ఆశీర్వదించి అన్నం తెలుసు. అన్నాడు, ప్రభువా నేను వెళ్ళిన చోట్లలో కాపాడుతానన్నావు కదా, మరలా నన్ను క్షేమంగా తీసుకొస్తానన్నావు కదా. అంటే దాని అర్థం ఏంటి? మా అన్న ఏమో 400 మందితో వస్తున్నాడు కదా, ఇప్పుడు పోతాను కదా, అందుకని నాకు తోడై ఉండని అక్కడ ప్రార్థన చేసి ప్రార్థన చేశాడు, ప్రయత్నం చేశాడు. గుంపులు చేసి 4 గుంపులు చేసి ఇష్టమైన దాన్ని లాస్ట్ ఇట్టి, కష్టమైన వాళ్ళని ఎదరబెట్టి టెక్నిక్లు చేస్తే అన్న మాత్రం రావడం మానట్లే. ఇదేదో కొంచెం తేడాగా ఉంది. ఎవ్వోకు రేవు దగ్గర ఒంటరిగా నిలబడిపోయి నన్ను ఆశీర్వదించి అన్నాడు. ఓ మాట చెప్దాం, యోర్దాను దాటినప్పుడు 2 గుంపులు అయ్యాడే, అది ఆశీర్వాదం కదా? మరి ఎందుకు ఆశీర్వదించమంటున్నాడు? అది కూడా వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. కానీ వచ్చాడు, కానీ ఏం మర్చిపోయాడు? దేవుడు అక్కడ ఇశ్రాయేలుగా
మార్చాడు. అంతవరకు కూడా ఊరికే మార్చాడు ఇశ్రాయేలుగా. నేను వైట్ పేపర్నే నన్ను ఆశీర్వదించు, నేను వైట్ పేపర్నే నన్ను ఆశీర్వదించు, నేను వైట్ పేపర్నే నన్ను ఆశీర్వదిస్తానన్నా ఆశీర్వదించు. నువ్వు చెప్పావు అందుకే అడుగుతున్నాను, ఆశీర్వదించు. నువ్వు చెప్పావు నాకు తోడై ఉంటానన్నా. ఇప్పుడు 400 మందితో వస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తే నేను చచ్చిపోను, నేను బతుకుతాను, నన్ను ఆశీర్వదించు. దేవుడు తెల్లవార్లు ఇదే ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదించాడా? ఏమడ్డొచ్చింది? తన మోసం అడ్డొచ్చింది కదా. అప్పుడు దేవుడు చూసి ఒక్కడు కొట్టాడు, గట్టిగా కొట్టాడు అనమాట. అంతవరకు కూడా తను చేసిన దానికి ప్రతి మోసంలో అనుభవించడానికి చేసి, ఇప్పుడు బాహాటంగా ఇంకా కాలు మళ్ళీ సెటరైట్ అవ్వకుండా ఏం చేశాడు? తొడగూడు ఉసురు స్థానం తప్పేసింది. మొట్టమొదటే నేను పాపిని, నాదే తప్పు, నేను చేసిందే మోసం. నాయన నా మోసాన్ని క్షమించి నన్ను ఆశీర్వదించంటే తొడగూడు వసురునా? చెప్పండి, వసురునా? ఎవరి చేతిలో? సైతాన్ గడా. ఎవరి చేతుల్లో ఉంది? స్వయం కృతాపరాధము. నేను అందుకే ఇందాక అన్నాను, ఏదైనా మన తప్పిదాలు ఒప్పుకుంటే మనం బాగుపడతాం. వాళ్ళ మీద వీళ్ళ మీద పడితే మనం బాగుపడం. మనుష్యుల్ని పరిస్థితులు టార్గెట్ చేస్తే మనం బాగుపడం. కానీ ఆ రోజే ఒప్పుకుంటే, భక్త నేను నిన్ను ఆశీర్వదించాను, ఇక ముందు నీ పేరు ఇశ్రాయేలు అని చెప్తాడా. కానీ రాత్రి అంతా ప్రార్థన, తెల్లవారుజామున వరకు కూడా చేస్తాడు. పుట్టాడు తొడగూడు ఉసురుపోయిన అదే ప్రార్థన, నన్ను ఆశీర్వదించు. మళ్ళీ కొడితే ఇంకొక గూడు ఉసురుద్దని పాపం కరుణామయుడు. చూడండి, మనం కూడా పిల్లలు కొట్టినప్పుడు గట్టిగా వేస్తాం, ఆడు గట్టిగా ఎడుతుంటే మళ్ళీ కొడితే మళ్ళీ దెబ్బ తగులుతుంది. మనల్ని మనం ఏం చేసుకుంటాం? ఖచ్చితంగా అది నాలో ఉంది కాబట్టి నేను చెప్తున్నా. మీలో ఉందా తల్లి ప్రేమ? దేవుడు కూడా ఇప్పుడు కొట్టేసాడు, రెండో కాలు కూడా ఉసిరిపోతాయి. నన్ను ఆశీర్వదించి అంటున్నాడు, ఒక్కడు కొడుతుంటే ఇది ఉసిరింది, రెండో కాలు లేదా? కొట్టలేడా? తల్లిగా ప్రేమించి వీడు కొట్టించేసుకుంటున్నాడు. తొడగుడు ఉసిరిపోయిన కుంటోడు కన్నా ప్రార్థన చేసేస్తున్నాడు. అంతేగాని నేను వైట్ పేపరే అనుకుంటున్నాడు. అని అప్పుడు అన్నాడు, బాబు వైట్ పేపరు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరేంటి? ఏమని చెప్పాడు? యాకోబు అని చెప్పాడా? యాషావు అని చెప్పాడా? పేరు ఏం పేరు? ఆయన పేరు యాకోబు కదా. అసలు దేవుడు నీ పేరేంటని ఎందుకు అడగవలసి వచ్చిందో తెలుసా? ఆయన సుప్రీం. అందులోనే ఉంది అర్థం అంట. సమరయ స్త్రీని నీ పెనిమిటిని తీసుకురావడానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎక్కడ ఒప్పుకున్నాడు యాకోబు మోసగాడని అంటున్నారు కదా, నమ్మకండి, అదంతా దుర్బోధ, నమ్మకండి. అందులోనే అర్థం ఉంది, నీ పెనిమిట్లను తీసుకురా అన్న మాటలోనే చాలా అర్థం ఉంది కదా. ఇక్కడ కూడా నీ పేరేంటి అన్న మాటలోనే చాలా అర్థం ఉంది, పరమార్థం ఉంది. అప్పుడు అన్నాడు, నా పేరు యాకోబు అంటే నా పేరు మోసగాడు. అక్కడ అదే మోసం చేశాడు, యాషావు అని చెప్పి మోసం చేశాడు. కానీ నీ పేరు యాషావు కాదయ్యా, నిజంగా నీ పేరు యాకోబు. అయితే ఇప్పుడు నేను నీ పేరు మారుస్తున్నాను, ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇశ్రాయేలుగా ఇంటికి వచ్చిన తర్వాత తన జీవితం ఏంటనేది వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. మోసగాడిగా ఉన్నప్పుడు తన జీవితం ఏంటనేది మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చూడండి, ఇందులో పాయింట్స్ ఏంటంటే, 1కి 2 సార్లు రెట్టించి చెప్పుకున్నాం. మనం వైట్ పేపర్స్ కాదు, పరిశుద్ధులు కాదు. సైతానుగాడు మనల్ని ఏమీ శోధించట్లేదు. మనమేమి ఈ వాక్యాన్ని బట్టి, ఈ కోణాన్ని బట్టి మనమేమి యోబులు కాదు, యోసేపులు కాదు. మనం ప్యూర్ కాదు, ప్యూరిటీ లేదు. అంత క్లారిటీ మనకి వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడు ఉపవాస ప్రార్థన పెట్టి సైతానుగాడు శోధన లయపరచు ప్రభువా అంటావా? నాలో ఉన్న ఈ దౌర్భాగ్య స్థితిని దూరపరచు ప్రభువా అంటావా? కొడుతున్నప్పుడు శోధన అంటావా? చేసిన తప్పిదానికి కానీ ఒకవేళ దేవుడు కొట్టాడేమో అనుకుంటావు, ఈ వాక్యాన్ని బట్టి అనుకుంటాం. ఇంకొక విషయం, మనం ఎప్పుడు కూడా దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు పశ్చాత్తాప పడితే చాలా మేలు. లేకపోతే తొడగూడు వసులుతుంది, దెబ్బలు తగులుతాయి. మనం ఒప్పేసుకుంటేనే మంచిది కదండి.
నేను చోరును వలనైనను అన్యాయస్తును వైనను, అదిగో 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 ఈ సుంకరగాళ్ళగా నేను లేనందుకు నీకు స్తోత్రం అన్నాడు. ఎవరో పరిసయ్యుడు. సుంకరేమన్నాడు, అయ్యి బాబు ఈయనంత పరిశుద్ధుడు, పాజిటివ్గా తీసుకుని అల్లంత దూరం వెళ్ళి పాపినైనా నన్ను కరుణించు ప్రభు అంటే అతని కంటే ఇతడు నీతిమంతుడికి వెళ్ళిపోయాడు. హల్లెలూయ, హల్లెలూయ. లేదు నీలాంటి నాలాంటి స్వభావం అనుకో, సపోజ్ ఎలా ఉంటుందో తెలుసా? పరిసయ్యుడు ఇక్కడుండి నీలాంటి నాలాంటి అన్నానా, నాలాంటి కూడా ఓకేనా. ఇక్కడ పరిసయ్యుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను చోరును వల్లే అన్యాయిస్తూ ఇదిగో అలాంటి వాళ్ళు వల్లే ఇలా దొంగలాగా ఇలాగ తిట్టుపోతులా ఇలా తాగుబోతులా లేను ప్రభువా అని అన్నాడు అనుకో, మనం ఏమనుకుంటా, ఏడిసాడు. వీడి గురించి ఈడే చెప్పాలి, బయటోడు చెప్పుకోవాలి. నేనున్నానని ఎక్స్ట్రా చేస్తున్నాడు అంటే నేను తాగుబోతున్నా, అంటే నేను తిట్టుపోతున్నా. వీడి పని చెప్తాను. పాస్టర్ గారు రాలేదు కదా, చెప్తాను ఇప్పుడే. వచ్చేటప్పటికైతే కూర్చుంటాను, రాలేదుగా చెప్తాను. పాస్టర్ గారు వచ్చి వీడు ప్రార్థన వెళ్ళిపోతున్నాను కానీ ఈ ఏడు కొట్టుడు ప్రార్థన వెళ్ళిపోదాం, ఎందుకు వచ్చింది ఈరోజు. ఎవరు పోతారు, ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం కదా. కానీ అతన్ని చూచి నిజమే కదా, అతను అంత పర్ఫెక్ట్గా ప్రార్థన చేస్తున్నాడు, నేను కూడా అంత పర్ఫెక్ట్గా ప్రార్థన చెయ్యాలి. నా జీవితంలో లోటుపాట్లు అని దేవుడు సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. 2 పెద్ద మోకాళ్ళు వేసి సుంకరే, ప్రభువా పాపినైన నన్ను క్షమించు, పరలోకానికి నేను పాత్రుణ్ణి కాదు అని ఆకాశము వైపుకు కన్నులెత్తుటకైనను ధైర్యం. అంటే ఏమైందో తెలుసా? అక్కడ అతను ప్రార్థన చేస్తుంటే తన హృదయం విరిగి నలిగిపోయింది. వాక్యం చెప్తుంటే నీ హృదయం విరిగి నలిగితే నువ్వు అంగీకరింపబడతావు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిన్ను నువ్వే చూసుకుంటే విరిగి నలిగితే నువ్వు అంగీకరింపబడతావు. లేకపోతే నీకు నీవే అన్యాయం చేసుకుని దేవునికి దూరం అయిపోతావు. ఇప్పుడు చూడండి, దేవుడు ఎవరిని నీతిమంతుడికి ఇచ్చారు? అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా ప్లస్లే చూసుకోకూడదు, మైనస్లే చూసుకోవాలి. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు అనే మాటను చూసుకోవాలి. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి అనే మాటను చూసుకుంటే అద్భుతం ఏంటంటే తొడగూడు వసలదు. ఈ పాయింట్ని బట్టి అర్థమైందా? ఈ విషయంలో మనం ఆలస్యం అలక్ష్యం చేస్తే మన గూళ్ళు వసులుతూ ఉంటాయి, అప్పుడు మనకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. దీన్ని మనం శోధన అనుకుని పొరపాట్లో ఉంటాం. అనవసరంగా ఉపవాసం చేసి యేసు నామములో గతిస్తున్నాను లేవైపోతుంది కాక అంటాం. సైతాన్ గడి కోపం వచ్చి ఇంకా నెత్తి మీద వచ్చి కూర్చుంటాడు. 2వ రోజు వేగం ఎందుకంటమ్మా. యాకోబు జీవితం మనకు చాలా హెచ్చరిక. మనము కూడా యాకోబులాగా ఏర్పాటు చేయబడిన వాళ్ళం. హల్లెలూయా. సంఘములో సభ్యులుగా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మన జీవితంలో ఈ కోణాలను బట్టి ఏముండాలో తెలుసా? మనల్ని మనం చూసుకోవాలి. సాధ్యమైనంత మట్టుకు దేవుని వాక్యాన్ని బట్టి భయపడుతూ వణుకుతూ ఎవరి విషయంలో కూడా దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించకూడదు. మాట కాచుకోవాలి, చూపు కాచుకోవాలి, ప్రవర్తన కాచుకోవాలి, మన పరిస్థితులు స్థితిగతులు కాచుకోవాలి. ఏ పరిస్థితి అన్నా సంభవించినప్పుడు మనల్ని మనమే తప్పు పట్టుకోవాలి. నన్నే క్షమించు ప్రభువా, నా తప్పిదమే క్షమించు ప్రభువా, నాలో ఏది చోటు చేసుకుందో నీవు ఎరుగుదు, దయచేసి నా సమయం వ్యర్థమైపోకుండా నీవు కనికర సంపన్నుడు కనుక నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ప్రణాళికల్లో నన్ను నిలబెట్టు, నీతో కుట్టించుకునే పరిస్థితి నాకు వద్దు ప్రభువా, నీ కృపకు నన్ను పాత్రుడిగా చెయ్యంటే మన తొడగూడు అసలు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మనం ఎంతో మెలకు తెచ్చుకున్న వాళ్ళమైతే మన స్థితిగతుల్లో గొప్ప వినూత్నమైనటువంటి మార్పులు జరుగుతాయి. మనుషులను బట్టి దేవుడికి దూరమము, స్థితిగతులను బట్టి దేవుడికి దూరమము, ఇంకా దేవుడికి మరింత దగ్గర అయిపోతాం. ఏదైనా కూడా సన్నిధి మానుకోవాలనుకోం, ఇంకా సన్నిధికి రావాలనుకుంటాం, ఇంకా వాక్యం కొరకు ఆరాట పడతాం, ఆతృత పడతాం. ఎందుకంటే ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మలుస్తుంది. మన చీకటి కోణాలను మనకు తెలియజేస్తుంది. దేవుడితో కుట్టించుకోక్కర్లేకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కారణమవుద్ది. ఒక మాట చెప్పనా, 2 పిల్లలు ఉంటారు, 2 పిల్లలు తప్పు చేస్తారు, ఒకడిని బాధేస్తాం, వెనకలుడు చూస్తాడు, చూసి అమ్మా నన్ను కూడా కొట్టవే అంటాడా? కొట్టేవే బాబు, ఇచ్చేవే బాబు తొందరగా.
అంటాడా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు నిజంగా చెప్పనా? ఆడిని కొట్టడం చూసి భయపడిపోయి ఓ మాటలో చెప్పాలంటే, అమ్మా ఇంకెప్పుడు చేయనమ్మా, ప్లీజ్ అమ్మా నన్ను కొట్టకమ్మా అంటాడు. దూరంగా పారిపోతాడు, తిరుగుతాడు, తప్పించుకుంటాడు. ఎందుకు? క్షమించమని, నన్ను కొట్టకమ్మా, తప్పు చేశానమ్మా, నన్ను కొట్టకమ్మా అంటే కొడద్దా? పారిపోతే కొడద్దా? మనం కూడా ప్రభువా తప్పు చేసాం క్షమించండి అని పాపము నుంచి దూరంగా పారిపోవాలి. ఈ పరిస్థితి నుంచి దూరంగా పారిపోవాలి, స్థితిగతులను దూరంగా పారిపోవాలి. అప్పుడు దేవుడి యొక్క కనికరం మన మీద పడద్ది. ముందు కొట్టించుకున్న వాడిని చూసావు ఇప్పుడు యాకోబుని, ఇప్పుడు కొట్టించుకుంటామా? కొట్టించుకున్న వాడిని చూసి లెంపలు వేసుకుని బుద్ధి తెచ్చుకుని ప్రభువా కొట్టొద్దు నాయన, క్షమించిన ఆయన. నిజంగా చెప్పండి, అలాగంటావా? అమ్మ కొట్టేవే బాబు, నా రెండు నాకు ఇచ్చే అంటే మనంత బుద్ధిహీనులు ఉంటారా? మనంత మూర్ఖులు ఉంటారా? ఇప్పుడు మనం కొట్టించుకున్నటువంటి యాకోబును చూసి కూడా మన పరిస్థితులు స్థితిగతులు వాక్యానుసారంగా మార్చుకోలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? అమ్మా ఆడిని వేసేసా, నన్ను వేసి, నా రెండు నాకు ఇచ్చేయమ్మా, సమ్మగుంటుందమ్మా నాకు అంటే ఇంకా కోపం వచ్చేద్ది ఆవిడకి. ఎరా ఇంత ఇలా కూడదంటే నీకు అసలు భయం లేకుండా ఇంకా ఎగురుతావని అట్లా ఏం చేద్ది ఇప్పుడు, ఇంకా గట్టి కొడద్ది. అందుకని మన ముందు దేవుడు పెట్టాడు, వాళ్ళను చూసి మన హృదయం విరిగి నలిగినదై పశ్చాత్తాప్తులమైతే దేవుని కనికరం మన యొద్దకు వస్తుంది. మనం దూరంగా పారిపోయిన వాళ్ళమైతే దేవుడు మనల్ని క్షమిస్తాడో మన తొడగూడు వసలతో కనికరింపబడతాం. ఆయన కటాక్షానికి పాత్రలు అవుతాం, ఎంతోమందికి ఆదర్శప్రాయులం అవుతాం, ఆశీర్వదింపబడతాం, సాక్షులుగా నిలబడతాం, మహిమ కలిగిన అనుభవాలు వస్తాయి. మరణించిన తర్వాత ఎగిరి వెళ్ళిపోతాం. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఎవ్వరు మూర్ఖులుగా ఉండకుందురుగాక. ప్రతి ఒక్కరు హృదయము విరిగి నలిగిన హృదయముగా రూపాంతరపరచబడునుగాక. ఆమేన్.